నమస్తే. పాస్టర్ ప్రవీణ్ పగడాల మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ ఆయనను చంపేశారా లేకపోతే అది యాక్సిడెంటా, దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్రమైన చర్చ నడుస్తూనే ఉంది. బికాజ్ ఏపీకి సంబంధించిన పోలీస్ అధికారులు ఇది యాక్సిడెంట్ త్రూనే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అని చెబుతూ ఉన్నప్పటికీ ఆయన మరణానికి సంబంధించిన కొన్ని విట్నెసెస్ బయట ఉన్న క్రమంలో దానికి సరైన ఆధారాలు కనిపించడం లేదు, సరైన సాక్ష్యాలు మాకు అర్థం కావట్లేదు అని ఎవరికి సంబంధించిన అనుమానాలు వాళ్ళు బయట పెడుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించి తీవ్ర చర్చకు దారితీస్తూనే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవీణ్ గారికి క్లోజ్ ఫ్రెండ్ అని చెబుతున్నారు అనిల్ గారు. అలానే రీజన్స్ బియాండ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు ఆయన అనిల్ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? వెరీ నైస్, వెరీ గుడ్. మీరు ప్రవీణ్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. లెట్స్ డిస్మిస్ దట్ వర్డ్ క్లోజ్. ఆ క్లోజ్ అనేది తీసేద్దాం, ఎందుకంటే చాలా డిస్కషన్ అయింది. చాలా ఫ్రెండ్ ఇన్ ఏ సెన్స్ ఇద్దరం కలిసి ఒకే ఆర్గనైజేషన్ లో పనిచేసినాం. అయితే మీరు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు అంతే. నేను 15 సంవత్సరాలు పనిచేసిన ఆర్గనైజేషన్ లో నా తర్వాత 10 సంవత్సరాలుగా ప్రవీణ్ ఈజ్ వర్కింగ్. సో ఒకే బెటాలియన్లో, ఒకే ఆర్మీలో, ఒకే పోస్ట్లో పనిచేసిన వాళ్ళు ఎంత క్లోజ్ ఉంటారో అంత క్లోజ్ నేను ఉంటాను. బికాజ్ ఇట్స్ ద సేమ్ ఆర్గనైజేషన్. కాబట్టి మాత్రాన వాళ్ళని మనం ఫ్రెండ్ అని కూడా అనలేంగా. ఫ్రెండ్ అనేది ఇప్పుడు ఫ్రెండ్ అనేది చాలా డైనమిక్స్ ఉంటాయి. ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అది. ఇప్పుడు మనకు తెలిసిన ఒక వ్యక్తితో మనం ఒక 60 ఏళ్ళు జర్నీ చేసినా వాళ్ళు మనం ఫ్రెండ్ అని అనలేం. కొంతమందిని మాట్లాడతాం, వాళ్ళతో పాటు కూర్చుంటాం, వాళ్ళతో పాటు తింటాం, వాళ్ళతో పాటు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ జెలెస్కీని 1-2 సార్లే కలిసి ఉంటాడు. బట్ కలిసినటువంటి క్లోజ్నెస్ ని బట్టి ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, వీ కెన్ సీ ఐ టు ఐ అని ఒక క్లోజ్నెస్ ఉంటుంది. ఫ్రెండ్ అనగానే నేను అంత కూర్చొని డిన్నర్ చేసినా కలిసి ఏమంటారు చాయ్ తాగినాం అనేది కాదు, కానీ ఐఎమ్ డీప్లీ క్లోజ్ విత్ దీస్ ఐడియాలజీస్, with the fight that is fighting, where the purpose that is fighting. So in purpose, in his ideology, I think I'm more close to him than most people. అంటే నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్ గా మనం ఒక వ్యక్తితో ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసామని కాదు, ఎంత వాళ్ళతో కూర్చుని ఎంత టైం స్పెండ్ చేసామని కాదు. ఫ్రెండ్షిప్ అనేది మనం మీరు అన్నట్టుగా 40, 50, 60 ఏళ్ళు వాళ్ళతో పాటు తిరుగుతూనే ఉండొచ్చు. మీరు అన్నట్టు ఏదో ఒక కాజ్ ఉంది ఇద్దరికి, మీ ఇద్దరికి. Cause based friendship is mine. Let me complete. I'm there. Yeah, so ఈ ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేసినప్పటికీ కూడా వాళ్ళు మన ఫ్రెండ్ అని అనాల్సిన అవసరం లేదు, అవుతారని కూడా అనుకోవడానికి లేదు. బట్ మన పక్కన కూర్చున్న వ్యక్తితో ఒక 10 నిమిషాలే మనం మాట్లాడచ్చు, బట్ ఎక్కడో మనకి కనెక్ట్ అవుతారు. మనం వాళ్ళని ఫ్రెండ్ అంటాం బికాస్ ఆఫ్ ఆ 10 minutes లో మనం చాలా షేర్ చేసుకుంటాం పర్సనల్స్. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఫైనల్ గా, మీరు ఎంతసేపు ఎంత ట్రావెల్ చేశారు, ఎన్ని ఇయర్స్ ఉన్నారు, దేనికోసం వర్క్ చేశారు కాదు. మీరు పాస్టర్ ప్రవీణ్ గారికి ఫ్రెండా, బెస్ట్ ఫ్రెండా, లేదు మేమిద్దరం కలిసి వర్క్ చేసాం మాత్రమే, మాకు ఇద్దరికి బాగా సుపరిచితం, మీరు దేనికి ఓకే చెప్తారు? నేను అనేది ఏమంటే ఐఎమ్ డీప్లీ రూటెడ్ ఫ్రెండ్. ఎందుకంటే ఆయన బైబుల్ని ఎంతగా ప్రేమిస్తాడో, బైబుల్ ఎంతగా దాని గురించి ఫైట్ చేస్తాడో, ఆ స్పార్క్ తీసుకొచ్చింది కూడా నేనే అంటాను. సో బైబుల్ గురించి నేను ఫైట్ చేయటం మొదలు పెట్టాను కాబట్టి, అంటే బైబుల్ ఎంత డెవలప్ చేసింది. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ రిలీజియన్ గా, మతాల గురించి కాదు ఫైట్ చేస్తుంది. నేను చూస్తుంది అప్పుడు ఏంటంటే పేదరికంలో ఉన్న భారతదేశము, బైబుల్ని అనుసరిస్తున్న దేశాలు ప్రాస్పరస్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిందే, దీన్ని తగలబెట్టినప్పుడు గొంతెత్తాల్సిందే, గొంతెత్తిన వాళ్ళని ఖండించాల్సిందే, ప్రెస్ మీట్లు చేయాల్సిందే అని నమ్మేటువంటి బలంగా నమ్మే వ్యక్తిని. కాబట్టి అదే పర్పస్లో ప్రవీణ్ నిలబడి ఫైట్ చేశాడు కాబట్టి దట్ ఈస్ మై ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఓకే. సో I hope I'm clear. You're fighting for India independence and somebody else is fighting for the same thing. So we are friends in that purpose. అంతేగాని నేను ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని బాగున్నావా, no he is in short, I am in short, that's not my friendship. Okay, I'm in purpose and in the ideology I am friend to him. ముఖ్యంగా ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఏవైతే
కొన్ని రీజన్స్ చూపిస్తున్నారు. అవి పర్సనల్ రీజన్స్ గురించి పక్కన పెట్టేద్దాం. మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడు, బైబిల్కి సంబంధించి మాట్లాడడంలో, బైబిల్ ఆ కాజ్కి సంబంధించి ఫైట్ చేయడంలో ఆయనలో ఆ స్పార్క్ తీసుకొచ్చింది నేనే అని చెబుతున్నారు. కాబట్టి మీరు పాస్టర్ ప్రవీణ్ గారి క్యారెక్టర్ కోసం ఏం చెప్తారు? నేను సూటిగా అడుగుతున్నాను. అగైన్ క్యారెక్టర్ అసెస్మెంట్ కెన్ ఓన్లీ బి డన్. నువ్వు అట్లీస్ట్ 5 hours a day ఆయనతో నువ్వు పర్సనల్ గా గడిపినప్పుడు, క్లోజ్లీ మోనిటర్ చేస్తున్నప్పుడు, ఆయన గమనిస్తున్నప్పుడు ఐ కెన్ సే సంథింగ్. ఓకే, బట్ ఎవ్రీ స్పెక్యులేషన్ ఆయన గురించి నేను ఏం మాట్లాడినా కానీ అది ప్యూర్లీ బేస్డ్ ఆన్ కామన్ సెన్స్. కమ్యూనిటీ మొత్తం నాకు వ్యతిరేకంగా ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో నా పిక్చర్ వేసుకొని ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? నేను యాక్సిడెంట్ అనే స్టాండ్ తీసుకున్నాను కాబట్టి అది ప్యూర్లీ బేస్డ్ ఆన్ కామన్ సెన్స్ మీద వెళ్ళినాను కాబట్టి నాకు ఫ్రెండే. కానీ ఐ వాంట్ టు స్టాండ్ విత్ ద ట్రూత్. ఐ వాంట్ టు స్టాండ్ విత్ ద కమ్యూనల్ ఆర్మర్. మీరు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? నాకు కనపడుతున్న ఎవిడెన్స్ బట్టి. మీరు కనబడుతున్న విషయం అని చెప్పాలి కానీ ట్రూత్ అని ఎట్లా కమెంట్ పాస్ చేస్తారు? నాకు కనబడుతున్న ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్సిడెంట్ అని అనిపిస్తుంది, యాక్సిడెంట్ అంటాను ఇది నేను, బట్ అది ట్రూత్ అని ఎట్లా చెప్తాను నేను? నాకు అనిపిస్తుంది అంతే, అది మీకు అనిపించింది అంతే. దట్స్ నాట్ ట్రూ. Maybe or may not be. Until it is proven wrong, until it is scientifically proven wrong, I would have to stick with what is evident. Scientifical గా అక్కడ నాకు కనపడే దాని మీదనే నేను నిలబడాలా. సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది అని చెప్తారా మీరు? సైంటిఫికల్లీ అక్కడ ఇచ్చిన ఎవిడెన్సెస్, కామన్ సెన్స్, ఐజీ అనౌన్స్మెంట్స్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ అరౌండ్ హిమ్. నేను 25th నే ఒక వీడియో చేసిన అని చెప్పినాను చాలా సార్లు. ఆ వీడియో ఏమంటే ఇతను మర్డర్ చేయడానికి ఇన్ని కిలోమీటర్లు ఇంత పెద్ద ఎక్సర్సైజ్ అవసరం అవుతుందా అనేటువంటి కొన్ని కామన్ సెన్స్ పాయింట్స్ ఉన్నాయి. లారీకి ఎందుకు వెళ్ళటము, వైఫ్ సైలెన్స్ కుంటాము, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ డాట్స్ అని కనెక్ట్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఎన్ యాక్సిడెంట్. ఇట్ హ్యాస్ టు బి ఎన్ యాక్సిడెంట్. మీరు అన్న పాయింట్ దగ్గర వెళ్దాం, పాయింట్ టు పాయింట్ వెళ్దాం. ఇప్పుడు మీరు ఏమన్నారు? ఆయన్ని చంపడానికి ఇంత స్కెచ్ వేసి అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉందా అన్నారు. మహైతదేం 1000 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే లేదు, 100 కిలోమీటర్ల డిస్టెన్స్. 100 కిలోమీటర్ల డిస్టెన్స్, అది 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ కాదు. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు అది యాక్సిడెంట్ అని మీరు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయట 2 వాదనలు వినిపిస్తున్నాయి కాబట్టి ఇది మీ పర్సనల్, బట్ ఇది నా పర్సనల్ అయితే కాదు అని అనుకుందాం కొద్దిసేపు. మీరు ఇది యాక్సిడెంట్ అని నమ్ముతున్నారు కాబట్టి ఇంకొక వాదన ఇది మర్డర్ అయి ఉండొచ్చు అని నమ్ముతున్నారు కాబట్టి నేను మర్డర్ అనే స్టాండ్ తీసుకుంటున్నాను. ఓకే డన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్లాల్సినంత అవసరం ఎవరికి ఉంది అని అన్నప్పుడు అదే పాస్టర్ చనిపోయారనంటే ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మరి ఇక్కడ ఈ పాసిబిలిటీ ఉన్నప్పుడు ఇక్కడ ఈ పాసిబిలిటీ లేదు అని అంటారా? ఫస్ట్ డే నేను మాట్లాడినప్పుడు యాక్సిడెంట్ అని మాట్లాడినప్పుడు ఈ మిగతా వీడియోస్ ఇంకా రిలీజ్ కాలేదు. ఫస్ట్ వీడియో చూసినప్పుడు ఫస్ట్ వీడియో డస్ట్ రావటము, స్పీడ్ దట్ హీ వాస్ గోయింగ్ అట్ విత్ 1 light, దెన్ అవన్నీ చూసినప్పుడు ఓకే దేర్ కుడ్ బి పాసిబిలిటీ, స్పాట్ ఉంది, డెడ్ బాడీ ఇస్ ఫౌండ్ దేర్ ఓన్లీ, అక్కడే దొరికింది, అక్కడ ఒక కెమెరా ఉంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత మర్డర్ జరిగే ఛాన్స్ అక్కడైతే లేదు, యాక్సిడెంట్ గా క్లియర్ గా కనపడుతుంది అనేటువంటి కంక్లూజన్ వచ్చినాం. నేను వచ్చినాను పర్సనల్ గా, అది నేను ఒక వీడియో చేసి వదిలేసిన. నేను తర్వాత గ్రాడ్యువల్లీ అదర్ ఫుటేజెస్ వస్తా వచ్చినాయి. నాకు ఐఎమ్ షాక్డ్ మై సెల్ఫ్. లైక్ ప్రవీణ్ పగడాల్ ఈజ్ సోషల్ లైక్ పబ్లిక్ ఫిగర్, ఆయన గురించి ఇట్లాంటి వీడియోలు రావటం ఏంటి అని చెప్పేసి కొంతకాలం షాక్ లోనే ఉన్నా ఖచ్చితంగా. బట్ అవన్నీ డాట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటా ఉంటే ఎల్బీ నగర్ దాకా వచ్చినాం. తర్వాత ఇంటి దగ్గర నుంచి ఫుటేజెస్ వచ్చినాయి. ఇవన్నీ చూసుకున్న తర్వాత దెన్ అన్ని క్లియర్ గా కనపడుతున్నాయి. ఐజీ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీలో ఒక వాదం బయటకు వచ్చింది ఏంటంటే ఐజీ గారి గురించి మనం కాసేపు పక్కన పెట్టద్దు. ఎందుకంటే పోలీసులు ఒక కేసుకు సంబంధించి ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు దానికి మాట్లాడే రైట్ మనకు లేదు కాబట్టి నేను ఐజీ గారికి సంబంధించి ఆ మాటలకు సంబంధించి నేను మాట్లాడట్లేదు. ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వెళ్తున్నాయి, ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని వాదనలు ఉన్నాయి, దాని గురించి మాత్రం నేనైతే స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నాను. రైట్. ఇప్పుడు మీరు వెళ్ళిన స్పీడ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఈ బేసిక్స్ మీద ఇది మేబీ యాక్సిడెంట్, సారీ మీరు మేబీ కూడా కాదు, ఇది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేసేసారు. చెప్పేసారు. లేదు మీరు యాక్సిడెంట్ అని చెప్పేసారు, నేను చూసాను. ఎవ్రీబడి ఇంటర్ప్రిటింగ్. ఆ రోజులు అందరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెంట్స్ అయిపోయినారు, అందరూ వాళ్ళు వాదన చెప్తా ఉన్నారు. నేను యాక్చువల్ గా ఇందులో కొంచెం డీప్ ఇన్వాల్వ్ అవడానికి కారణం ఏమంటే యు గట్ టు సీ ద ఫిగర్స్ దర్. నేను ఇన్వాల్వ్ అవడానికి రీజన్ ఏమంటే
60,000 పీపుల్ వచ్చారు అక్కడికి. ఓకే. ఆ తర్వాత ఇది కమ్యూనల్ యాంగిల్ వైపు వెళ్తుంది. ఇది హిందూ చేస్తుంటారని కొన్ని పేర్లు బయటకు తీస్తా ఉన్నారు. సో దెర్ వాజ్ సమ్ అట్మాస్ఫియర్ చేంజింగ్, బిటర్నెస్ వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత దెన్ ఐ సెడ్, అరే చూడగానే అది యాక్సిడెంట్ లాగా కనపడతా ఉంటే దీన్ని మా వాళ్ళు తీసుకెళ్ళి వితౌట్ కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా కొంతమంది వాళ్ళ మీద గీయటం అనేది కరెక్ట్ కాదు కదా అని నేను మాట్లాడి శివశక్తి ఆఫీస్కి నేను వెళ్ళిన. ఏది మా కమ్యూనిటీ విల్ అండ్ విషెస్ కి వ్యతిరేకంగా నేను వెళ్ళి ఐ సెడ్ ఐఎమ్ హియర్ ఫర్ పీస్ బియాండ్ రిలీజియన్, బియాండ్ అవర్ బిలీఫ్, వి వాంట్ కమ్యూనల్ హార్మోనీ. ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది అక్కడ. మీకు నాకు ఒక ఫస్ట్ డౌట్, మీరు క్రిస్టియన్? ఐ యామ్ ఎ క్రిస్టియన్. మీరు జీసస్ ఫాలోవర్ గా? దట్స్ వై ఐ యామ్ ఫ్రెండ్ టు మిస్టర్ ప్రవీణ్. ఓకే. యా. ఓకే. ఇప్పుడు ఒక క్రిస్టియన్ అయి ఉండి వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ నా హస్బెండ్ చనిపోయారు, బట్ నేను ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటలేదు కాబట్టి నేను క్షమించేశాను, మేము వదిలేసాం, అది ఏంటి అనేది ఇప్పటి వరకు వాళ్ళు వచ్చి మాట్లాడలేదు. ఒక క్యారెక్టర్ అసోసియేషన్ జరిగినా సరే నా భర్త ఇది కాదు, నా భర్త తాగుబోతు కాదు, అవును కూడా ఆమె మాట్లాడట్లేదు. ఆమె సైలెంట్గా ఉన్నారంటే దాని అర్థం వాళ్ళ హస్బెండ్ తాగుతారు అని ఒప్పుకున్నట్టు కాదు, ఆమె ఇన్వాల్వ్ అవ్వకూడదు కూడా కాదు. డే 1 ఆమె ఏమైనా డౌట్స్ రేస్ చేశారనుకోండి, ఇప్పుడు వచ్చి ఆమె మాట్లాడాలి. ఆమె డే 1 వదిలేశారు. డే 1 ఆమె వదిలేశారు. వదిలేసిన తర్వాత ఎన్ని వచ్చినా మనం మాట్లాడడం. ఇప్పుడు చాలా ఇష్యూస్ సొసైటీలో జరుగుతూ ఉంటాయి, కొంతమంది దానికి రెస్పాండ్ కూడా కావరు. దాని అర్థం ఏంటి? బికాస్ ఆఫ్ ఆమె డే 1 వెంటనే చెప్పారు, నేను దీన్ని వదిలిపెట్టేస్తున్నాను. సో మీరు క్రిస్టియన్ హార్మోనీ కోసం మీరు ఉన్నప్పుడు మీరు క్రిస్టియన్ ఫ్యామిలీ లైన్ లో నుంచి దాటి మార్చురీ దగ్గరే ఇది కమ్యూనల్ లైన్ లోకి వచ్చేసింది, కమ్యూనిటీలోకి వచ్చేసింది. యూనిట్ టు సీ అంటే బరియల్ ఎట్లా జరిగింది మీరు చూడాలి. సెంట్రల్ బాప్టిస్ట్ చర్చ్ లో హౌ మెనీ పీపుల్ గ్యాదర్, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఏంటి అంటే ఇట్స్ ప్యూర్లీ షఫీ వాజ్ ఏబుల్ టు కమ్ దేర్, బట్ నో అదర్ హిందూ కెన్ కమ్ దేర్. ఆల్రెడీ అక్కడ కమ్యూనల్ యాంగిల్ వచ్చింది. సో ఈ రెండింటి మధ్యలో నేను నిలబడి ఓకే ఎవిడెన్స్ లేదు ఇక్కడ. బైబుల్ తగలబెట్టినప్పుడు నేను ఫస్ట్ రెస్పాండ్ అయినాను. కమ్యూనిటీలో ఉండి మహబూబ్నగర్లో బైబుల్ తగలబెట్టి, సో ఐ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్. మీరు ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలని కొంతమంది అనుకుంటున్నారంటే కమ్యూనియన్ యాంగిల్ అక్కడ వచ్చినప్పుడు కమ్యూనిటీ యాంగిల్ అక్కడికి ఆల్రెడీ వచ్చేసింది. క్రిస్టియన్ కి సంబంధించిన వాళ్ళే అక్కడికి వచ్చారు. వచ్చే వాళ్ళు ఏం చేశారు? ఏమైనా ఆందోళన చేశారా? ఇంకేమైనా చేశారా? కొన్ని నేమ్స్ ని పిలవటం జరుగుతుంది. సో ఆ స్పెక్యులేషన్ నడుస్తుంది. ఒక వీడియో చంపుంటాడు, మిస్టర్ ప్రసాద్ చంపుంటాడు అనేది ఒక స్పెక్యులేషన్. పేర్లు వచ్చినాయి. రావటం బట్టి నేను అడుగేసినది ఎందుకంటే ఓకే ఎవిడెన్స్ లేదు కదా, ఒక ఎవిడెన్స్ లేకుండా మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అని నేను ఒక స్టెప్ తీసుకున్నా అంతే. ఎవరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు? అదర్ సైడ్ ఉన్న కమ్యూనిటీ 5 years వెనక్కి వెళ్తే దేర్ హావ్ బీన్ డిబేట్స్, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం రచ్చ చేస్తున్నారు. ఆ 5 years ముందు నేను ఇంటలెక్చువల్ సమిట్ ఆర్గనైజ్ చేసిన హరిహర కళాభవన్లో. సో దట్ వాజ్ స్టార్టింగ్ పాయింట్. తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వచ్చి అందరూ మాట్లాడుకుని తిట్టుకుంటా ఉన్నారు. సో నా ఇంటెన్షన్, నా యాజ్ ఎ ఫ్రెండ్, నా పర్పస్ ఏంటంటే ప్రవీణ్ హ్యాస్ సమ్ వెరీ నోబుల్ థింగ్ దట్ ఈస్ డూయింగ్. మాట్లాడుతాం అనేది స్పోక్స్ మ్యాన్ ఉన్నాడు బైబుల్ గురించి కానీ అవతల వాట్ ఎవర్. ఐ డోంట్ నో హౌ డిగ్నిఫైడ్ దే వర్ డన్. నేను అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఫాలో కాలేదు తెలుగు వాటిని. కానీ ఈ డిబేట్స్ మంచివి చేస్తుంది అనేది నాకు తెలుసు. హిస్టరీ చూసుకుంటే డిబేట్స్ అనేది మంచిది, ఇవి ఆగిపోకూడదు, ఈ వాతావరణం చెడిపోకూడదు అని నేను మాట్లాడాను. సో దానికి క్రిస్టియన్ కమ్యూనిటీ నన్ను అపార్థం చేసుకొని వాళ్ళని కలిసినావు, పైసలు తెచ్చుకున్నావు, వీళ్ళ ఫోటోలు చూడండి, వాట్సాప్ లో నా ఫోటోలు పెట్టి ఇక్కడ కనపడితే అటాక్ చేయండి. ఒక కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ టైం అనేది చాలా హాట్ గా ఉంటుంది, చాలా హాట్ గా ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు అది నా ఇంట్లో జరిగిన ఇష్యూ అయితే ఖచ్చితంగా నేను స్పందిస్తాను. లేదు నేను చాలా ఇష్టపడే వ్యక్తికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ అయితే నేను స్పందిస్తాను. బట్ ఆ స్పందన ఎలా ఉంది? అది పక్క వాళ్ళకి హార్మ్ఫుల్ గా ఉందా? ఏదన్నా తగలబెడుతున్నారా? రోడ్ల మీదకి వచ్చి రాద్ధాంతరం చేస్తున్నారా? వాళ్ళు ఉన్న ప్లేస్ లో వాళ్ళు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నారో దాన్ని స్లోగన్ గా వినిపిస్తున్నారా? ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. నేను చూసినంత వరకు వాళ్ళు స్లోగన్ గా వినిపించారు, మాట్లాడారేమో తప్ప పక్కన దేన్ని వాళ్ళు స్పాయిల్ చేయాలి. పక్కన దేనికి సంబంధించి వాళ్ళు నిరసనలకి దానికి దీనికి వాళ్ళు తిరగలేదు. అక్కడ అందరూ కూర్చున్నారు, పాటలు పాడుకున్నారు,
కాసేపు గాడ్ని ప్రైజ్ చేసుకున్నారు, ఇట్లా జరిగింది అన్నారు. వాళ్ళ అనుమానాలకు సంబంధించి కొన్ని పేర్లు తీశారు. మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయి ఉన్నారు, మీరు ఎట్లాగా మీరు ఎట్లా ప్రవీణ్ పగడాల గారి సైడ్ లేకపోయినా పర్వాలేదు క్యారెక్టర్ అసాసినేషన్ అనేది అసలు స్టార్ట్ కాలేదు. ఆ వీడియో ఫుటేజెస్ ఇంకా బయటికి రాలేదు. నేను కలిసినప్పుడు ఓన్లీ 2 ఫుటేజెస్ మాత్రమే ఉన్నాయి. ఆ టైంలో అది ఫ్లేర్ అప్ అవుతుంది. సో నేను ఒక పీస్ పర్సన్ గా కమ్యూనల్ డైరెక్షన్ లో ఈ వాతావరణం చెడొద్దు, నా ఫ్రెండ్ ఏదైతే మొదలు పెట్టాడో ఆ డిబేట్స్ ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలా. ఐ హ్యావ్ ఏ వాట్సాప్ స్క్రీన్ షాట్. నేను నా ఫ్రెండ్కి ఒక ఆయనకి US లో ఉన్న ఫ్రెండ్కి 27th నేను వాట్సాప్ చేసిన. ఏమనంటే ఐ కాల్ హిమ్ అన్న. ఐ సెడ్ అన్న వి థింక్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. అవుట్ రైట్ వి థింక్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ అనుకుంటున్నాము. కానీ ఒకవేళ ఇది కానీ మర్డర్ అని తేలితే ప్రవీణ్ చేసింది నేను డబుల్ చేయాలనుకుంటున్నాను. వి అంటే ఎవరు? I didn't get you. వి అన్నారు కదా మీరు. We are the leaders that are with me. లీడర్స్ మీరు, రైట్? కమ్యూనిటీ intellectual part of it. No. కమ్యూనిటీ కదా మీరు, మీకు సంబంధించిన ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా. You need to understand. See, తెలుగు క్రిస్టియన్ ఇంటలెక్చువల్ సమ్మిట్ నేను పెట్టిన. వాళ్ళందరూ యాక్సిడెంట్ అంటున్నారు. 500 ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంటలెక్చువల్స్ నేను గ్యాదర్ చేసిన. సో I am there with the intellectual community. వాళ్ళందరూ యాక్సిడెంట్ అంటున్నారా? సో if it is a murder, ఒకవేళ మర్డర్ అని తేలితే ఇక్కడ మా ఓల్ కన్సెంట్ ఏంటి? నా ఫ్రెండ్ ప్రారంభించింది ఆగిపోకూడదు. ఇక్కడ 2 మాటలు చెప్పారు అనిల్ గారు, నాకు క్లారిటీ కావాలి. మీకు 2 మాటలు చెప్పారు. వి థింక్ అని అంటున్నారు. ఆ వి అంటే ఎవరు? మీరు ఐ థింక్ అనలేదు. మీరు నేను యాక్సిడెంట్ అని అనుకుంటున్నా. బట్ ఇఫ్ ఇది గనక యాక్సిడెంట్ కాదు, మర్డర్ అయినట్లయితే నేను స్టాండ్ తీసుకుంటా. ఇది కేవలం మీకు సంబంధించిన ఉద్దేశం మాత్రమే. కాదా మీతో పాటు వి అంటే ఇంకెవరున్నారు? నేను ఇంటలెక్చువల్ సమ్మిట్ పెట్టినప్పుడు 40 మంది బోర్డు మెంబర్స్ పెట్టినా నేను. Okay, so I'm there in the community. I can call people, gather people and do something. So నా పర్పస్ ఏమంటే ప్రవీణ్ మిగిల్చింది ఏదైతే ఉందో మర్డర్ అయితే I want to double it. And efforts ఏదైతే ఉన్నాయో, I'm like as a friend, you think I can't do that? See, as a friend I'm taking a stand. There are multiple things involved here. One is Bible, one is my country, and one is my friend. All trying to do good for the country basically. So సడన్ డిమైస్ అవటం బట్టి యాక్సిడెంట్ అయితే ఓకే, ఐఎమ్ నాట్ కన్సిడర్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మర్డర్ అంటే పర్పస్ఫుల్లీ సంబడి కిల్లింగ్ హిమ్, దెన్ వాళ్ళు ఎందుకు చంపుతున్నారు? ఆయన పర్పస్ చంపాలనే కదా. అదర్వైజ్ వాట్ ఈస్ ద ఇష్యూ దేర్? సో ఆ పర్పస్ నేను ఎట్లా చావునిస్తాను? ఒక స్నేహితుడుగా నా ఫ్రెండ్ పర్పస్ నేను ఎట్లా చంపుతాను? ఆల్రెడీ అందులో ఇన్వాల్వ్ అయిన పర్సన్ గా, అందులో ఇనిషియేట్ చేసిన వ్యక్తిగా ఐ హ్యాడ్ ఇనిషియేటెడ్ ఇట్. Before anybody became anything, I had already initiated this. Okay, so initiate చేసి ఇది కదిలిచ్చి ప్రారంభించినోడుగా నాకు ఆ మాత్రం కన్సర్న్ ఉంటుంది కదా. I want to take this up to next level. See, I want to debate about okay, what is good, what is bad, what is there in the Hindu scriptures, what is good for the country, what is good for the economy of our country. See, we can't, that's where we want to do debates. Okay. So I wanted to continue the debates because debates culture అనేది కావాలి. సో ఈ పర్పసెస్ అన్నీ చూసుకొని అప్పటికి క్యారెక్టర్ అసోసియేషన్ అనేది లేదు అక్కడ. ఆ వీడియో ఫుటేజెస్ రాలేదు కాబట్టి నేను ముందుకెళ్ళి హే ఐఎమ్ హియర్ ఫర్ పీస్, లెట్స్ నాట్ డిస్టర్బ్ ద అట్మాస్ఫియర్. సమ్ ఆఫ్ అవర్ పీపుల్ మే బి థింకింగ్ హే వాళ్ళు చేసారు వీళ్ళు చేశారు అని పేర్లు స్పెక్యులేట్ అవుతుండొచ్చు. కానీ వాతావరణం చెడొద్దు, దీన్ని ముందుకు తీసుకెళ్దాము, మంచి వాతావరణంలో మనం ముందుకు వెళ్ళి డిబేట్ చేద్దాము. ఓకే డన్. మళ్ళీ వద్దాం పాయింట్, కొంచెం బ్యాక్ వెళ్దాం మనం. మీరు ప్రవీణ్ గారితో ఒక కాజ్ కోసం చాలా ట్రావెల్ చేశారు, చాలా విషయాలకు సంబంధించి మీరు డిస్కస్ చేశారు కదా. యూజువల్లీ మీరు ప్రవీణ్ గారితో ఉన్నప్పుడు, పాస్టర్ ప్రవీణ్ గారితో ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపించేది ఆయనతో? నేను మీకు ఒక హింట్ కూడా నేనే ఇస్తాను. మాకు పర్టికులర్గా ఫేస్ టు ఫేస్ ఇలా నేను సార్ని పాస్టర్ని చూడలేదు, మాట్లాడలేదు. కానీ ఆయన కొన్ని మెసేజెస్ విన్నప్పుడు, ఆయన గురించి కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నప్పుడు, ఆయన కొన్ని డిబేట్స్ మాట్లాడినప్పుడు నాకు పర్సనల్గా అర్థమైంది ఏంటి అంటే, ఆయన ఏది చెప్పినా సరే ఒక స్మైలింగ్ ఫేస్తో చెప్తారు. ఓకే. అండ్ వాళ్ళ వైఫ్ గురించి, ఫ్యామిలీ గురించి, ఆయన అడాప్ట్ చేసుకున్న కిడ్స్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ప్రతిదానికి ఒక లెక్క పెట్టుకున్నారు. ఎట్లా
వైఫ్ నువ్వు ఇట్లా ఉండాలి, హస్బెండ్ నేను పిల్లల పట్ల నా అంటే ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్గా ఆయన ఉన్నారు, ఒక రెస్పాన్సిబుల్ పాస్టర్గా ఆయన ఉన్నారు. Yeah. అండ్ ఎవరైనా ఒక హిందూ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అక్కడ పెట్టి ఆపోజిట్లో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆయన అగ్రెసివ్ అయిపోయి ఎక్కడ చూడలేదు, పాస్టర్ గారు ఆగండి అని ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో అది స్మైలీ ఫేస్ తో చెప్పారు. ఇది కేవలం వీడియోస్ చూస్తే నేను ఇంకెలాంటి 10 మాటలు చెప్పగలను, కానీ ఇంత ట్రావెల్ చేసిన మీరు ప్రవీణ్ గారి కోసము ఏమని చెప్తారు? దట్స్ వై ఐ సెడ్ దట్స్ వాట్ మేక్స్ మీ టు బిలీవ్. అట్లాంటి స్మైల్ ఫేస్ ఉంటమే నేను చాలా టీవీలు వీటిలో చెప్పినా, నేను ఓకే రిస్కీ ప్రొఫైల్ కాదు. నో 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 వన్ సెకండ్ నేను ఇక్కడ ఆగుతాను. సారీ సనీల్ గారు, మీరు ఎట్లా అంటారు ఆ మాట? ప్రవీణ్ గారు నేను చూపిస్తాను మీకు. ప్రవీణ్ గారు తన నోటితో తనే చెప్పారు, ఏదో రోజు నన్ను చంపేస్తారు, నో ప్రాబ్లం. ఆయన చెప్పారు నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఏదో రోజుకి నన్ను నేను నేమ్ తీను, నేను సోషల్ మీడియాలో వచ్చిన వార్తని చెప్పట్లేదు. పాస్టర్ ప్రవీణ్ గారు మైక్ పట్టుకుని ఏదైతే మాట మాట్లాడారో నేను ఆ మాటే చెప్తున్నాను. నాకు థ్రెట్ ఉంది, కాల్స్ వస్తున్నాయి, నన్ను ఏదో రోజు చంపేస్తారు అని ఆయనే చెప్పినప్పుడు కాదు స్మైలీ ఫేస్ బట్టి మీరు ఎట్లా అనుకుంటారు? దట్టు మీరు యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ గా. No, I would be very upset with the people who are calling themselves close friends to him. ఆయనకి మేము చాలా దగ్గర చుట్టాలమే, చాలా దగ్గర ఫ్రెండ్. వాళ్ళంతా నాకు ఏమంటారు, వాళ్ళంతా ఏమి చేస్తున్నారు అప్పుడు? See, I am a distant friend. See, I'm close in the heart, I'm close in the purpose, but the fellows who are sitting with him, the fellows who are knowing what is going on, ఆయనకి 300 threat phones వస్తున్నప్పుడు what the hell are they doing? అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సో నేను అంటుంది ఏమంటే అదంతా క్యాల్కులేట్ చేసి వాల్యుయేట్ చేసినప్పుడు ఆయన స్మైలీ ఫేసు, కెమెరా ముందు బాడీ దొరకటం, ఇవన్నీ కామన్ సెన్స్ పాయింట్స్ అన్ని క్యాల్కులేట్ చేసి దట్స్ వాట్ ఐ సెడ్ హీఈస్ మేబీ నాట్ ఇన్ దట్ హై రిస్క్ జోన్. కొంతమందిని చూడగానే అర్థమవుతుంది వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళు ఉన్న ఇష్యూస్, వాళ్ళు మాట్లాడే విధానం బట్టి అరే వీడిని చంపేస్తారు ఎవరో అర్థమవుతుంది, చూడగానే అర్థమవుతుంది. ప్రవీణ్ ఈజ్ నాట్ ఇన్ దట్ సెన్స్. నేను అనేది ఏమంటే అంత హై నాకు అనిపించలేదు అట్లీస్ట్. ఓకే, నేను యాక్సిడెంట్ అనేటువంటి స్టాండ్ తీసుకోవడానికి కొన్ని కామన్ సెన్స్ పాయింట్స్ ఇవి. ఏంటా పాయింట్స్? ఇదే అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర బాడీ దొరకటం, సిసి ఫుటేజ్ ఎదురుగా 400 కిలోమీటర్స్. నేను అదే అందరు ప్రవీణ్ చంపాలంటే 400 కిలోమీటర్స్ బాడీని తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. వేల కిలోమీటర్లు తీసుకుని మీరు ఎంత చదువుకున్న వ్యక్తి, క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్న వ్యక్తి, దట్టు మనకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్, అది మర్డరా యాక్సిడెంటా పక్కన పెడితే మన ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే మనం పానిక్ అయిపోతాం. నేనైతే మిమ్మల్ని మీరు ప్రవీణ్ పగడాల గారు ఫ్రెండ్ అని అయితే నేను అనను పర్సనల్ గా. తెలుసు నేను ఉన్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour మన ఇద్దరు మాట్లాడుకున్నాం, ఒక 2 hours తర్వాత మీ దగ్గర ఉన్న యాంకర్ ఇప్పుడే మీతో మాట్లాడారు కదా, సమ్ ఏదైనా జరిగిందంటే మీరు 1 second అక్కడ ఆగిపోతాం. అరే ఇప్పుడే కదా మనం ఏం మాట్లాడామన్నది పక్కన పెడదాం, ఇది మన హ్యూమన్ సైకాలజీ. ఓకే, అక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు బాడీ అక్కడ కనిపించినప్పుడు ఏదైతే దృశ్యాలు ఉన్నాయో, ఒక నాలెడ్జ్ వచ్చిన చిన్న పిల్లల్ని అడిగినా ఇది యాక్సిడెంట్ అని అనుకునేలా పర్సనల్ లెవెల్. లెట్ మీ సే దిస్, అంటే మీరు పర్సనల్ లెవెల్లో ఒక ఫ్రెండ్ కి ఎట్లయితే ఇప్పుడు ఆ గురించి దుమారం అదే, ఇక్కడ వీడు ఫ్రెండ్ ఎట్లా, వీడు ఫ్రెండ్ కాదు, వీడు ఎట్లా మాట్లాడతాడు, వీడేం ఫ్రెండ్ అవుతాడు ఇట్లా. నేను అనేదామంటే నాకు ఫ్రెండ్ కంటే కమ్యూనిటీ కంటే దేశం, అంటే దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఎట్. సో అంటే నాకున్నటువంటి ఐడియాలజీస్ అట్లున్నాయి కాబట్టి ఆ ఇన్సిడెంట్, ఐ వాజ్ ఇన్ మీటింగ్, ఒక మీటింగ్లో ఉన్నప్పుడు మాకు అనౌన్స్మెంట్ చేశారు, ప్రవీణ్ ఇట్లా యాక్సిడెంట్ అయి చనిపోయాడని మాకు అనౌన్స్మెంట్ చేశారు. ఇమీడియట్లీ ఐ కాల్ ద నెంబర్, నా దగ్గర నెంబర్ ఉంది, ఇమీడియట్లీ కాల్ చేసినా నాట్ రీచబుల్ వస్తుంది. దెన్ ఐ కాల్ సెవరల్ పీపుల్, వాట్ హ్యాపెండ్. నేను అప్పుడే రాజమండ్రిలో ఉన్న నా ఫ్రెండ్కి కాల్ చేసిన, ఏమైంది అంటే ఇట్లా బయలుదేరాడు అంటే టైమింగ్ కరెక్ట్ తెలియట్లేదు, ఎప్పుడు బయలుదేరాడు ఏంటి క్లారిటీ లేదనమాట. దెన్ స్లోలీ ఆ రోజంతా ఇష్యూస్ ఎస్కలేట్ అవుతుంది, చాలా మంది గుమ్ము కొడుతాం అన్నీ వస్తాయి. అక్కడ నుంచి ఎవ్రీబడి బికేమ్ ఇన్వెస్టిగేటర్స్. అక్కడ ఒక వీడియో చూసిన, ఒక ఇది మళ్ళీ కొంచెం అనుమానంగా ఉంది అనగానే హోల్ ఇన్సిడెంట్ 2 డైరెక్షన్లు వెళ్ళింది, ఇది యాక్సిడెంటా మర్డర్ అనే దగ్గర అందరు ఇన్వెస్టిగేషన్, లైక్ lakhs of people are investigating.
దెన్ ఆ వీడియో ఫుటేజెస్ వచ్చినప్పుడు ఇక్కడ కామన్ సెన్స్ కనపడుతుంది కదా, ప్రవీణ్ కున్న ఇమేజ్ ఏంటి, రిస్క్ ప్రొఫైల్ ఉన్నాడా, అక్కడ వీడియో ఉంది, వీడియో బంకు దగ్గర ఫుటేజ్ ఉంది, దాని ఎదురుగా బాడీ వేయటం అనేది, సో కొన్ని ఉన్నాయి కదా. సో మీరు బంక్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరా చూస్తున్నారు కానీ ప్రవీణ్ పగడాల గారి బాడీ ఎలా పడిపోయి ఉండింది, ఆ బైక్ ఎట్లా పడుంది, ఇవెందుకు మీరు కామన్ సెన్స్ తో ఆలోచించలేదు? కామన్ సెన్స్ తో నేను ఆలోచించి, ఎందుకంటే ఫోటోస్ అన్ని బయటకు వచ్చాయిగా. ప్రవీణ్ మర్డర్ అయినా యాక్సిడెంట్ అయినా అది నాకు వచ్చేది ఏం కాదు. నేను అనేది ఏమంటే ఐఎమ్ ట్రైంగ్ టు స్టాండ్ ఫర్ లైక్ వాట్ ఈస్ ద ట్రూత్. అందరూ కోరుకునేది ఏమంటే అందులో నిజాలు తెలియాలి. సో మనకున్న ఆధారాలతో ఇప్పుడు దాకా అది యాక్సిడెంట్ లాగా కనపడుతుంది. తర్వాత చాలా మంది చాలా ఇన్వెస్టిగేషన్ చేసి చాలా విషయాలు బయట తెచ్చారు. దెన్ వీఆర్ వాచింగ్. ఐ సెడ్ మై ఫింగర్స్ ఆర్ క్రాస్డ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అదర్స్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. అంటే కొంతమందికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే మై ఇన్వాల్వ్మెంట్. ఐఎమ్ నాట్ హియర్ అబౌట్ యాక్సిడెంట్ మర్డర్, అది కాదు. ఐ వాంట్ టు గెట్ డౌన్ టు ద రూట్ ఇష్యూ హియర్. రూట్ ఇష్యూ ఏంటంటే లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. నిన్న కూడా సమ్ వైజాగ్ లో ఒక అటాక్ అయింది చర్చి మీద. సో ఐఎమ్ లుకింగ్ ఎట్ నేషనల్ పర్స్పెక్టివ్. ఈ విషయంలో నేషనల్, బికాస్ వీ లవ్ అవర్ కంట్రీ. మన దేశాన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టే మనం మాట్లాడుతున్నాం. మనకున్న పనులు పక్కన పెట్టుకొని దీని గురించి టైం పెట్టాల్సింది ఏంటి? నేనున్న ప్లాట్ఫామ్లో ఏదైతే నేను నడిపిస్తున్న ఆర్గనైజేషన్లో మేము నమ్మేది ఏంటంటే బైబుల్ దేశాలని కట్టడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది మేము గాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే దానికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. బైబుల్ అనేది 60. సో ఇదే ఇష్యూలో ప్రవీణ్ డిబేట్లు చేశాడు కాబట్టి నేను బయటకు వచ్చిన. నేను అదేమంటే 60th century బైబుల్ బయటకు వచ్చిన తర్వాత బైబుల్ ఎక్కడెక్కడికి వెళ్ళిందో అన్ని దేశాలకి ఎకానమీస్ డెవలప్ అయ్యాయి. అండ్ వీఆర్ రీసెర్చింగ్. బైబుల్ వెళ్ళిన ఆఫ్రికా దేశాలు డెవలప్ కాలేదు. సో ఇండియాను చూస్తున్నా నేను. ఇండియాలో ఎవిడెన్స్ కనపడుతున్నా కానీ, సో ఐఎమ్ స్టాండింగ్ దేర్ విత్ రేషనల్ జడ్జిమెంట్. ఐఎమ్ స్టాండింగ్ దేర్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఏంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అని అడుగుతున్నాను. మనకు కనపడుతుంది ఫుటేజెస్ యాక్సిడెంట్ అని. ఫుటేజెస్ లో వాళ్ళు చూపిస్తున్న ఫుటేజెస్ కి మళ్ళీ సోషల్ మీడియాలో వాళ్ళు తిరుగుతున్న ఫుటేజెస్ కి ఎక్కడ పొంతన లేదే. నేను అదే చెప్తున్నా, మళ్ళీ ఇంకొకసారి స్ట్రెస్ చేసి చెప్తాను. ఐజీ గారు ఏదైతే మాట్లాడారో నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఒక విషయం చెప్పినప్పుడు దాని గురించి డిస్కస్ చేశారు, రైట్? మనకు లేదు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. సోషల్ మీడియాలో ఏదైతే చక్కర్లు కొడుతున్నాయో ఫుటేజెస్, నేను దానికి సంబంధించి మాట్లాడతాను. బిఫోర్ దట్, అక్కడికన్నా వెళ్ళడానికి ముందు నాకు ఒకసారి క్లారిటీగా చెప్పండి. ఫస్ట్ ప్రవీణ్ గారు క్యారెక్టర్ అసోసియేట్ చేశారు కదా, అది పక్కన పెడితే మిమ్మల్ని అనలేదు, నేను మిమ్మల్ని దాని గురించి ఆయన క్యారెక్టర్ నేను ఎందుకు ఎసైడ్ చేస్తే నాకేం పని? వచ్చిన వీడియోలు అనేది మీరు చూసినప్పుడు వాళ్ళు, నేను ఇంతకుముందు అదే చెప్పాను, అది డివేట్ అయిపోయింది. చూసినప్పుడు ఆయన కాస్త కొంచెం ఆల్కహాల్ తీసుకునేలాగానో, లేకపోతే మా మధ్యలో ఈ మధ్య కాలంలో కొంచెం వాళ్ళతో వీళ్ళతో కాస్త చిలిపితనంగా ప్రవర్తించినట్టుగాను, ఆ పర్సనాలిటీ అట్లా ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? I would be the person who would be at shock more than anybody else. ఇప్పుడు దాదాపు ప్రవీణ్ గురించి మాట్లాడుతున్న వాళ్ళందరిలో కల్లా ఎక్కువ షాక్ అయ్యే వ్యక్తి నేనుంటా. ఎందుకంటే ఆయన పనిచేస్తున్న ఆర్గనైజేషన్ నాకు తెలుసు. నేను అడిగిన ప్రశ్న సూటిగా చెప్పండి. ఎప్పుడైనా తాగడం మీరు చూసారా? నో, I didn't see it. కొన్ని తాగుతారేమో అనే డౌట్ ఉందా, అనుమానం? నాకు అసలు లేదు అది డౌట్. ఆ ఫుటేజెస్ వచ్చిన తర్వాత. ఎందుకు లేదు మీకు ఆ డౌట్? బికాజ్ ఆయన పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఒకటి, ఆయన చేస్తున్న పని డే బై డే ఇప్పుడు రోజు మీరు ఆయన కలవక్కర్లేదు, బట్ డే బై డే ఆయనతో పాటు ఆయన ఒంటరి పక్షి కాదు. ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా రావడానికి కాదు, ఆయన చేస్తున్న పరిచర్య రీత్యా 10 మంది ఆయన చుట్టూ ఉన్నవాళ్లే, పొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు. అంటే ఒక డే అంతా కనీసం ఒక 10 మంది ఆయనతో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు మన క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలిసిపోతుంది. నేను అదే అడుగుతున్నా. ఒకసారి మనం తప్పే ఉంది మనం మాట్లాడుకోవడానికి. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఇంత ఏమంటారు కదా, దాన్ని ఏమంటారు, ఇంతమంది దాన్ని ఏదో అంటారు, పేరు రావట్లేదు, అంత కొద్దిగా మందు తీసుకుని ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఏమైనా ఉందా? చిలిపిగా వాళ్ళతో వీళ్ళతో బిహేవ్ చేసే ఉద్దేశం ఫుటేజెస్ వచ్చే వరకు 1,000,000% I thought no. How can Praveen do that? Praveen cannot do that. అంటే ఇప్పుడు ఫుటేజెస్ రాగానే నమ్మేశారా? ఫుటేజెస్ రాగానే నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలా
బికాజ్ యాక్సిడెంట్ సీన్ ఉంది మీరు అక్కడ. ఎప్పుడూ చూడలేదు ఆయన తాగడం. ఓకే, నేను ఇంకోసారి చెప్తాను. See. మీరు మీ కళ్ళతో ఇంత ట్రావెలింగ్ లో, ఇయర్స్ టుగెదర్ ట్రావెలింగ్ లో ఆయన్ని మీరు తాగడం ఎప్పుడూ చూడలేదు. ఒక మాట, 1 సెకండ్, ఒక మాట, పోనీ ఆయన తాగి ఉండొచ్చేమో అన్నది ఈ 10 మంది చుట్టూ తిరుగుతున్న వాళ్ళ నుంచి మనం ఎక్కడ వినలేదు. రెండో మాట, మీరన్న ఫుటేజెస్లో ఆయన మందుబాటులో కొన్నది ఒక హెల్మెట్ పెట్టుకుని, ఆయన తాగింది ఎక్కడ కనిపించలేనప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్గా తాగడు. నేను అది చెప్తాను, ఒక ఫ్రెండ్ అని చెప్పుకునే అనిల్ గారు బయటకు వచ్చి నేనున్నాను, ఇది డాట్ పాయింట్స్ అన్ని చూస్తుంటుంటే నాకు యాక్సిడెంట్ అనిపిస్తుంది, బట్ ఆయన మా ఎదురుగుంటే ఎప్పుడు తాగిన అలవాటు నాకు తెలియదు. సెకండ్ పాయింట్, హెల్మెట్ లేని వ్యక్తి, హెల్మెట్తో ఉన్న వ్యక్తి హెల్మెట్ లేకుండా ఆయన ఒక్క ఫేస్ కూడా మనకి ఇప్పటివరకు మన ఫుటేజెస్లో చూడలేనప్పుడు అది పాస్టర్ ప్రవీణ్ అని ఎట్లా డిక్లేర్ చేసేస్తారు మీరు? యాజ్ ఏ ఫ్రెండ్గా మళ్ళీ చెప్తున్నాను, యాజ్ ఏ క్లోజ్ ఫ్రెండ్గా మీరు ఎట్లా అనేస్తారు? నేను అదేమంటే, నేను పాసిబుల్ యూ టర్న్ అని చెప్పను కానీ ఆయన ఒక యాంటీ కన్వర్జన్ బిల్లు కోసం ఫైట్ చేస్తున్నాడు అన్నప్పుడు నాకు గ్రావిటీ కొంచెం అర్థమైంది, ఓ మేబీ అనేటువంటి. అదర్వైజ్ 400 సీసీ కెమెరాస్, ఇంత ఇన్వెస్టిగేషన్, 20 days ఇది మొత్తం అందరూ చూసిన తర్వాత అండ్ వాళ్ళు కంక్లూడ్ చేసినప్పుడు అండ్ వైఫ్ సైలెంట్ కూడా నేను చెప్పిన కామన్ సెన్స్ పాయింట్స్ వాటన్నిటిలో అదొకటి. ఇవన్నీ చూసిన తర్వాత దెన్ ఐ వాజ్ కన్విన్స్ టు స్టే ఆన్ ద అదర్ సైడ్. ఐ సెడ్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ అని అక్కడే ఉన్నాను. ఎవరిని కన్విన్స్ చేయాలి? నాకు నేను కన్విన్స్ అయ్యి యాక్సిడెంట్ అయి ఉంటుందని నేను నిలబడ్డాను ఖచ్చితంగా. ఓకే, ఒకటి యాక్చువల్ గా మీరు అంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు, ఇట్స్ నాట్ అబౌట్ అంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు మీరు కెమెరాకి పరిచయం చేసుకున్నదే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫ్రెండ్ గా. కాబట్టి ఇప్పుడు నేను కాదు ఫ్రెండ్ అంటే ఒప్పుకోలేము. ఐ యామ్ నాట్ ఎ సెంటిమెంటల్ ఫూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అలాంటప్పుడు ఎందుకు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫ్రెండ్ అని మీరు ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు కెమెరా ముందు? బికాజ్ ఐ యామ్ ఎ ఫ్రెండ్. అంతకుముందు ఒక ఫ్రెండ్ అయ్యుండి, ఒక ఫ్రెండ్ ఎవరిని కవర్ చేస్తున్నారు? మీరు ఎవరిని కవర్ చేస్తారు ఇక్కడ? ఎవరిని కవర్ చేసే పని లేదు అక్కడ. మరి మీరు వి అని చెప్పారు చూడండి, ఆ విని కవర్ చేశారు మీరు. వి మీరే అన్నారు కదా, వి ట్రస్ట్, వి అనుకున్నాము అని ఒక వి ఇంతకు ముందు నేను మాట్లాడాను. విని మీరు కవర్ చేశారు. అనగానే నా ఆర్గనైజేషన్, నా బోర్డు మెంబర్స్, నా సర్కిల్, నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు. ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ నాకు కాల్ చేస్తున్నారు నేను ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు, అనిల్ వి ఆల్సో థింక్ ఇట్ ఇస్ అన్ యాక్సిడెంట్, చాలా పెద్ద వచ్చు. నా ఎలకాలు ఉన్న డేటాబేస్ నాకు ఉంది. ఏమన్నా క్రిస్టియన్ కమ్యూనిటీ అనగానే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళే క్రిస్టియన్ కమ్యూనిటీ అనుకోవడం అనేది ఫూలిష్నెస్. మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి, క్యాథలిక్ డయాసిసెస్ ఉన్నాయి, ఇట్స్ బిగ్ పాపులేషన్ లో చాలా పర్సెంటేజ్ ఉంది. సో దేర్ ఇస్ సైలెంట్ కమ్యూనిటీ హూ ఆర్ థింకింగ్ ఆల్సో. ఓకే, హూ ఆర్ ఆల్సో కాలింగ్ మీ. ఇప్పుడు నేను చూపించలేని వాళ్ళని నేను వి అంటానా అవర్స్ అంటానా వెనకాల ఉన్న వాళ్ళు ఓకే అనిల్, ఓకే అది యాక్సిడెంట్ అయినా కాకపోయినా మేము కూడా అనుకుంటున్నాం యాక్సిడెంట్ అని, బట్ దానివల్ల ఏమొస్తుంది, ఏం రాదు కదా, దాని గురించి ఎందుకు ఇంత ఫ్లేర్ అప్ చేయాల్సింది ఏంటో అనేది నేను అనేది. ఏమంటే ఏమి రాకపోవడం ఏంటి? మీ ఫ్రెండ్ కి సంబంధించిన క్యారెక్టర్ అసోసియేషన్ రోడ్డు మీద అంతలా తిరుగుతున్నప్పుడు యాజ్ ఏ ఫ్రెండ్ గా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? అది హత్య యాక్సిడెంటా పక్కన పెట్టేద్దాం, అది హత్య యాక్సిడెంటా పక్కన పెట్టేద్దాం. మీ ఫ్రెండ్ని మీరు ఒక స్పార్క్ తీసుకొచ్చిన ఫ్రెండ్ యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ని రోడ్డు మీద పెట్టేసి, అది అసలు కమ్యూనిటీతో కూడా సంబంధం లేదు, మనిషిగా ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్లు చెమర్చే ఇన్సిడెంట్ అది. మీరు ఆయన పక్కన స్టాండ్ తీసుకుని మాట్లాడాలి కదా. నేనేం చెప్తాను తెలుసా, మీ కామన్ సెన్స్ ఉంది కదా, మీ కామన్ సెన్స్ లో ఈ డాట్ కవర్ అయినప్పుడు మీరు ఏదైనా మాట్లాడి ఉండొచ్చు కాక. కానీ హిందూస్, మీరు ఇదే సోషల్ మీడియాలో చూడండి, అంటే కమ్యూనిటీ గురించే ఇది జరిగిందేమో అని అంటున్నాం కాబట్టి నేను కమ్యూనిటీ పేరు తీసుకొస్తున్నా. కొంతమంది హిందూస్ బయటకు వచ్చి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, హత్యకు గల కారణాలు ఇవి, నేను అందుకే ఎప్పటివరకు కే పాల్ గారు పేరు తీసుకురాలేదు, ఆ తర్వాత తీసుకొస్తా. హిందూ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు దానికి రీజన్స్ ఇవి అని కొన్ని పాయింట్స్ ఎలా పెడుతున్నప్పుడు వాళ్ళెవరికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారితో మీలా ఉన్నంత స్పార్క్ లేదు, ఫ్రెండ్ లేదు, పక్కన కూర్చోలేదు, కలిసి తినలేదు, వీళ్ళే స్టాండ్ తీసుకున్నప్పుడు అనిల్ అని మీరు ప్రవీణ్ పగడాల గారి ఫ్రెండ్గా కెమెరా ముందుకు వచ్చిన మీరు ఎట్లా ఎంత మాట్లాడతారు? ఆశ్చర్యకరంగా లేదా? ఆశ్చర్యకరంగా లేదు. సి ద డేటా ఇస్ దేర్. ఏం డేటా ఉంది, కెమెరాస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మొత్తం ఫుటేజెస్ అంతా ఉన్నాయి. ఆ తర్వాత 20 days విండో ఇచ్చారు, ప్రూఫ్ సబ్మిట్ చేయండి అని చెప్పారు.
లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దట్. ఇన్వెస్టిగేషన్ మొత్తం చూడాలి మనం. ఓకే వాళ్ళు డే 1 వచ్చేసి ఓకే దిస్ ఈస్ అన్ యాక్సిడెంట్ చెప్పలేదు. నేను అదే డే 1 మీరు ఆ మాట చెప్పినా పర్వాలేదు, అర్థం చేసుకుంటారు ఎవరైనా. డే 1 నేను చెప్పిన తర్వాత కూడా నేను చెప్పిన దానికే ఒక్కొక్కటి యాడ్ అవుతా వచ్చినాయి కాబట్టి ఎవిడెన్సెస్ పార్ట్. నేను అంటుంది ఏమంటే ఐఎమ్ బియాండ్ ఫ్రెండ్షిప్. లెట్ మీ సే సంథింగ్. నేను అంటుంది ఏమంటే నిన్న కూడా చెప్పిన ఒక టీవీలో బిల్ క్లింటన్ ఇంపీచ్మెంట్ అయింది. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. అక్కడ నిజం అనేది ఒకటి బయటకు వచ్చింది కాబట్టి ఆయన ప్రెసిడెంట్ అయినా కూడా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. అట్లా చేయటం బట్టి యుఎస్ క్రెడిబిలిటీ పెరిగింది, యుఎస్ మీద నమ్మకం పెరిగింది. అది నా క్రైస్తవ సమాజానికి కావాలి అనేది నా కోరిక. నేను మాట్లాడుతుంది ఏమంటే యేసు ప్రభు కూడా హిపోక్రట్స్ని ఒప్పుకోడు. ఈజ్ వెరీ వెరీ డైరెక్ట్, వెరీ డైరెక్ట్. హిపోక్రసీ అనేది లైక్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ డబుల్ లైఫ్. So when Christianity is talking about, it's very against hypocrisy, then how can I say, okay, because he is my friend, let me cover him up? I can't do that unless you really give me some concrete evidence. My last concrete evidence was I expected his wife to come out and condemn that. I thought she will get angry. When రెండు రాష్ట్రాల ప్రజలు గొంతెత్తి నీ భర్త తాగుమోతు అన్నప్పుడు ఒక భార్య ఆమెకి కోపం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. వాళ్ళ సిస్టర్ వచ్చి మాట్లాడారు. దట్ వాస్ మై లాస్ట్ కామన్ సెన్స్. వాళ్ళ సిస్టర్ వచ్చి మాట్లాడారు. సిస్టర్ ఈస్ స్టిల్ డిఫరెంట్ ఫ్రమ్ a wife is wife. అసలు ఎందుకు వచ్చి మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు? మాట్లాడలేనంత మాత్రాన ఆమె ఇంకొకటి కూడా చెప్తా. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె సైలెంట్గా ఉండి ఇవన్నీ వచ్చిన తర్వాత నా భర్త గురించి మీరు ఎలాంటి మాటలు ఏమి మాట్లాడద్దు, నేను వదిలేశానంటే మీరు అన్న పాయింట్ మనం రేస్ చేయొచ్చు. కానీ మీరు అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అక్కడ ఏం జరిగిందో కూడా ఆమెకి తెలియదు. అక్కడ రెండు అభిప్రాయాలు ఉన్నాయి. యాక్సిడెంట్ అంటున్నారు, చంపేశారు. అవి రెండు ఆమె చెవుల్లో వినే ఉంటారు. కానీ ఆమె ఒక స్టాండ్ తీసుకున్నారు, ఇది ఏదైనా కావచ్చు, నోరు మీద పను. ఎస్, కొన్ని సందర్భాలలో మీలాంటి వాళ్ళు కదా మాట్లాడాలి. ఎట్లా I spoken what is based on what is the evidence. నాకు వస్తున్న డౌట్ ఏంటంటే మీరు ఎప్పుడు ఎదురుగుంటా ఉన్న సీసీ కెమెరాని పెట్రోల్ బంక్ ని చూస్తున్నారు. కానీ ఇంత కామన్ సెన్స్ ఉన్న మీరు, ఇంత బాగా చదువుకున్న మీరు, ఉన్నత విద్యావంతులైన మీరు అక్కడ బాడీ పడిన తీరు, బాడీ దగ్గర దొరుకుతున్న ఎవిడెన్స్ మీకు ఎందుకు మీ కళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? I really don't want to go into that because నాకు వాట్సాప్ షేర్స్, నా ఫేస్బుక్ వాల్ మీద అన్ని ఎవిడెన్సెస్ వచ్చినాయి ఆల్రెడీ. నేను అన్నింటిని గమనిస్తా ఉన్నాను నేను. That's why I said, okay, now it is in the next level. పెద్దవాళ్ళు ఎత్తుకున్నారు దీన్ని. నేను మాట్లాడింది వీళ్ళందరూ రాకముందు, హర్ష కుమార్ గారు, కే పాల్ గారు, వీళ్ళందరూ రాకముందు నేను ఏ స్టాండ్ తీసుకున్నానో అది ఐజీ చెప్పాడు. తర్వాత నాకు రక్షణ టీవీలో ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు ఓకే ఈస్ ఫైటింగ్ ఫర్ I need some reason. I can't just say because the bike fell down. There are a lot of dynamics in that. You got to go rationally, సైంటిఫికల్లీ. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నిన్న కూడా చెప్పింది ఇప్పుడు కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు కూడా నేను కే పాల్ గారికి నేను క్లియర్ చెప్పింది ఏమంటే, గెట్ మీ ఏ డిజిటల్ బేస్డ్, ఎలక్ట్రానిక్ బేస్డ్, పేపర్ బేస్డ్, ఏ కాంక్రీట్ ఎవిడెన్స్. కే పాల్ వచ్చేసి ఆయన స్టూడియోస్లోకి వచ్చి నేను కన్విన్స్ చేసేస్తా, నేను ఐ విల్ సీ దట్ ఇట్ ఈస్ ప్రూవెన్ మర్డర్ అంటే, ఐఎమ్ నాట్ షూర్ హౌ కోర్ట్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ దట్. కోర్ట్ నీడ్స్ అన్ ఎవిడెన్స్. సో ఆ ఎవిడెన్స్ దగ్గరే నేను నిలబడుతున్నా. ఐఎమ్ స్టిల్ దేర్ ఓన్లీ బికాస్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ రేషనల్లీ. అంత ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఒక 300-400 సీసీటీవీ ఫుటేజెస్ లో ఒక్క దగ్గర కూడా ఆయన హెల్మెట్ తీయలేదా? కామన్ సెన్స్, మీరు అన్న కామన్ సెన్స్, మీరు ఇంత బాగా చదువుకున్న కామన్ సెన్స్. దట్ ఈస్ అప్ ఫర్ ద ఫర్దర్ ఎంక్వైరీ, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. నేను అదే అంట, యాజ్ ఏ ఫ్రెండ్ గా మీరు ఇన్ని కామన్ పీపుల్ కి వస్తున్న డౌట్స్ అండి, ఇవి కామన్ పీపుల్ కి వస్తున్న డౌట్. మీరు ఒక వీడియో చూసే ఉంటారు కదా. నేను మాట్లాడితే బాధపడతారని నేను మాట్లాడతాను. ఎవరు బాధపడతారు? ఆడియన్స్. చాలా మంది నా మీద ట్రోలింగ్ చేస్తుంది ఏమంటే వీడు ఫ్రెండే కాదు, నేను ముఖమాటం లేకుండా మాట్లాడాలంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు బైక్ దాన్ని ఇష్టం వచ్చినట్టు పడింది. ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ ఫిజికల్ లాస్. ఇట్లా పడాలని ఎవరు దానికి చెప్పేది ఉండదు అక్కడ. బైక్ పడ్డ తర్వాత ప్రవీణ్ ఎంతసేపు లైఫ్ లో ఉన్నట్టు తెలియదు, ఆయన మూమెంట్స్ ఏంటో తెలియదు. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఆయన మార్నింగ్ బాడీ చూసినప్పుడు ఆ బాడీని ఎవరు చూసారో తెలియదు, ఆ మాస్క్ ఎవరు తీసారో తెలియదు, మాస్క్ ఒకవేళ తీసారా. There are so many things.
పోలీసులు వచ్చినప్పుడు ఇట్లా చూస్తుంటారు. నో 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 అండి, పోలీసులు రాకముందే అనిల్ గారు మీకు తెలుసుకోవాల విషయం. అక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను, మీకు తెలియదు అనుకుంటే ఇప్పటి వరకు. ఎవరైతే అటు వైపుగా వెళ్ళిన వాళ్ళు చూసి పోలీసులకు ఇచ్చారో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీరు అన్నట్టు ఒక 60, 70, 90 కిలోమీటర్ల వేగంతో ఒక బండి వెళుతున్నప్పుడు మనిషి ఒక దగ్గర విసిరివేయబడతారు, బండి వేరే దగ్గర విసిరివేయబడుతుంది. మీరు అన్నారు కదా బండి అక్కడ పడిందా ఇక్కడ, ఎస్ ఇది ఈస్టే పడాలి, ఇది వెస్టే పడాలి, ఇది నార్త్ సైడే పడాలి అని అంటే తప్పు. అది ఎక్కడైనా పడొచ్చు, ఎక్కడైనా పడొచ్చు. సారీ నేను ఇంటరప్ట్ అవుతుంది. ఎక్కడైనా పడొచ్చు. నేను అప్పుడు ఏది తప్పు, ఇది ఈస్ట్ పడాలి, ఇది వెస్ట్ పడాలి, హ్యాండ్ మే పడాలి, హెడ్ మే పడాలి అంటే తప్పు. కానీ అంత స్పీడ్ ఓవర్ స్పీడ్ వెళ్తున్న పర్సన్ ఇట్లా పడి ఉంటే మంచిగా రీప్లేస్ చేసి బండి ఇట్లా పడుతుందా? దానికి నేనేమంటాను తెలుసా, కామన్ సెన్స్. ఒకవేళ మర్డర్ చేయాలనుకున్న వ్యక్తి అయితే దాన్ని ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరిస్తాడు. నోబడీ విల్ జస్ట్ పుట్ ఎ బైక్ దేర్ అండ్ దెన్ లీవ్ సమ్ డౌట్స్ దేర్. చిత్రీకరించే వెళ్ళారు, ఏం చేసుకుంటారో చేసుకోండి మేము ఉన్నామని. ఇది కాదు అన్నప్పుడు దీనికి కూడా పాసిబిలిటీస్ అట్లానే ఉన్నాయి. I really don't want to అంటే నేను అనదమంటే now it is there at the next level. I said అట్లీస్ట్ బండి ఇలాగా అలాగా కూడా తొణికిలేదు. ఎంత ఆశ్చర్యకరమో ఈ కామన్ సెన్స్ తో. కామన్ సెన్స్. అండ్ ఇంకొకటి ఏదైతే మాస్క్ ఉందో మీరు అన్నట్టు నీట్ గా అది ఇట్లా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టుంది అంటే మేబీ చనిపోయేటప్పుడు మీరు అన్నారు కదా ఎంతసేపు స్ట్రగుల్ అయి ఉంటారు. మేబీ ఆ స్ట్రగుల్లో ఆయన మాస్క్ తీసి ఆయనకు కొంచెం జాగ్రత్త ఎక్కువ కదా, మనం ఆయన ఫేస్బుక్ వీడియోస్లో కూడా చూసాం నీట్గా ఇంట్లో క్లీన్ చేసుకుంటున్నాడు. నీట్గా మాస్క్ తీసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టారు. అక్కడ 200 కేజీల బరువు ఉన్న బండిని రామ్మ తల్లి ఇది కాదని చెప్పి తీసుకొచ్చి ఐ విట్నెసెస్ అండి. వాళ్ళకి టైం ఉంది, వాళ్ళు మాట్లాడినండి. నేను మాట్లాడుతున్న కోణం ఏంటంటే అంటే క్రిస్టియన్ సంఘాల మీద దాడులు అవుతున్నాయి. అవి మోడీ గవర్నమెంట్ అంటే ఇది ఎఫెక్టింగ్ కంట్రీ. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఉన్న వాళ్ళు దానికి అర్థం కాకపోవచ్చు. అంటే నేషనల్ లెవెల్లో ఇష్యూ అయింది, ఇది సోనియా గాంధీ మాట్లాడింది. అవును. సో ఇండియా సెన్సిబుల్లీ మనకున్న పాపులేషన్ బట్టి మనం వెనకాల పడను ఆల్రెడీ చైనా కంటే. అంటే ఈ గ్లోబల్ ఇష్యూస్ మనం ఎత్తుకొని నేను శివశక్తి ఆఫీస్కి వెళ్ళడానికి కారణం ఏంటి, ఒకళ్ళు కొట్టుకుంటే దేశాలు అభివృద్ధి కావు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటే దేశాలు అభివృద్ధి కావు. నేను అది మాట్లాడినాను ఆన్ రికార్డ్. మాట్లాడాలి కూడా. 16th century నుండి డిబేట్స్ అవుతున్నాయి. నేను కంట్రీకి సంబంధించి ఏదైనా ఇష్యూ నడుస్తున్నప్పుడు మనం ముందుగా భారతీయులం, ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయులం, ఎవ్రీ ఛానల్ నేను మళ్ళీ చెప్తున్నా భారతీయులం, హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, జైనా, బుద్ధిజమా ఏదన్నా పక్కన పెట్టండి, మనందరం భారతీయులం. దాని అర్థం ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి చనిపోయారు కాబట్టి ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది కాబట్టి ఏదైతే అయిందిలే నేను నా భారతదేశం కోసం నుంచుని ఉన్నాను కాబట్టి ఈయన క్యారెక్టర్ ని డౌన్ చేయాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అంటారు కొంతమంది. మీరు చెప్తున్నారు ట్రూత్ బయటకు వస్తుందేమో అని ఇంకొక వర్గం చెప్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఇన్ని ప్రశ్నలు సంధించాను, ఇప్పటి వరకు నాకు ఒక్కటి కూడా క్లారిటీగా మీరు ఆన్సర్ చేయలేదు. You don't expect me to be a sentimental fool. I cannot be that. One, for me, community. అంటే రూడ్ ఫెలో అనుకోలా మిమ్మల్ని? సెంటిమెంటల్ ఫూల్ అనొద్దు, రూడ్ ఫెలో కాదు. అంటే నాకు ఒక ఫ్రెండ్ కంటే కమ్యూనిటీ కంటే దేశం ముఖ్యం. నేను చోటు చెప్తా. నేను ఇప్పుడు ఇంతకు ముందు నేను ఒకటే మాట 10 సార్లు చెప్పింది మీ మైండ్ లోకి వెళ్ళడం గురించి. ఓకే, మన భారతదేశం ముఖ్యం, మనం భారతీయులం. నువ్వు క్రిస్టియనా, హిందూనా, జైనా, బుద్ధిజమా, ఇంకోట పక్కన పెట్టేద్దాం, మనందరం భారతీయులం. ఇప్పుడు కశ్మీర్ లో నేను ఇన్సిడెంట్ జరిగిందండి, 27 మంది చనిపోయారు. ఓన్లీ హిందూ బేస్డ్ టార్గెటెడ్ గా చంపేశారు. మనం కండెమ్ చేయాలి, దానిని మనం ఖండించాలి ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఇష్యూలో ఒక క్రిస్టియన్ మతస్థుడికి సంబంధించి ఒక విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు అక్కడ మీరు దేశాన్ని తీసుకొచ్చి ఒక వేరే కమ్యూనిటీని ఎత్తి చూపాలి. నిజంగానే క్రిస్టియన్ సోదరులందరూ బయటకు వచ్చేసి బస్సులు తగలబెట్టేసి ఇంకోటి ఏదో చేసేసారు అనుకోండి, మీరు పీస్ కోసం ట్రై చేయండి. క్రిస్టియన్ సోదరులు అలా ఏం చేయలేదు. చర్చిలో పాటలు పాడుకున్నారు, చర్చిలో ఏడ్చుకున్నారు, చర్చిలో మాట్లాడుకున్నారు. బయటకు వచ్చి ఏం విధ్వంసకర సంఘటన వాళ్ళు చేయలేనప్పుడు క్రైస్తవులు హింసకి పాల్పడితే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. అలాంటి క్రిస్టియన్ మందు తాగారు, ఆల్కహాల్. నాకు హిందువుల గురించి కూడా నాకు ఒక విషయం తెలుస్తుంది. హిందువులు కూడా అహింసావాదులుగా ఉండాలి.
తర్వాత జ్ఞానాన్ని వెతికే వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు ఈ రెండు విషయాలు మీకు ఇంకో విషయం సనాతన చెప్తా. ధర్మంలో ఉన్నాయంట. మీరు ఆల్రెడీ నేను ఆల్రెడీ ఇంతకు ముందు సో చెప్పిన వీళ్ళిద్దరు విషయాన్ని ఫైట్ చేసుకోవడం ఏంటి, వాళ్ళు దాడులు చేసుకోవడం ఏంటి? అసలు మళ్ళీ మీరు కమ్యూనిటీని తీసుకురావద్దు. సారీ, ఎక్కడ Yeah, yeah, ఎవరు అందరూ హిందూస్ ఇలా మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. Hmm, ఎవరైతే సోషల్ మీడియాలో ఒక క్రిస్టియన్ కి సంబంధించి ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడుతున్నారు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హిందూసే. I'm there also, right? I'm not Hindu, మరి but వాళ్ళు I'm a భారతీయులు Christian. కాదా? No, I'm not Hindu, I'm a Christian, but I'm still standing with the evidence. Then see, I'm trying to stand here rationally. Please understand that. రేషనల్ గా ఆలోచించే వాళ్ళు, సైంటిఫిక్ గా ఆలోచించే వాళ్ళతోనే ఏదైనా కానీ అభివృద్ధి ఉంటుంది. సో వాళ్ళని నేను ముస్లిమ్స్ అయినా కానీ హిందూస్ అయినా కానీ వాళ్ళు ఏకం కావాలి అనేటువంటి గొంతుగా నేను నిలబడుతున్నాను. డే వన్ ఐ ఆల్సో కాల్ షఫీ. నేను శివశక్తి ఆఫీస్కి వెళ్ళబోయే ముందు ఐ కాల్డ్ షఫీ. I called him. I said, Shafi, let's do it as a 3 religious thing. 3 of us will meet. మీరు కూడా రండి, ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడదాం, పీస్ గురించి మాట్లాడదాం, ఈ టైంలో కమ్యూనల్ హార్మోని గురించి మాట్లాడదాం. బట్ ఐ థింక్ మై ఇన్విటేషన్ వాస్ డిక్లైన్ ఫ్రమ్ షఫీస్ ఆఫీస్. I have it on record. Okay. Somebody from his office called me, spoke to me. I said, what time can we meet? And then that was the last call. సో వాళ్ళకి ఏదో ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేదు. బట్ నా స్టెప్ ఏంటి, శివశక్తి కాదు నాకు కావాల్సిందే, కమ్యూనల్ హార్మోని. షఫీతో నాకేం పని? షఫీని తీసుకొని శివశక్తి కమ్యూనల్ హార్మోని ఎక్కడ డిస్టర్బ్ అయింది అనేది నా క్వశ్చన్ అండి. అవ్వబోయేటువంటి ఛాన్సులు, మీరే అన్ని స్పెక్యులేషన్స్, మాటలు అనుకున్నారు అండి, మాటలు names were అనుకోవచ్చు, called, మాటలు names were అనుకోవచ్చు, వాళ్ళు ఏమైనా స్టాండ్ తీసుకున్నారా? See, there was 60,000 people. అయితే See, 60,000 పీపుల్ ఉన్నారు కానీ 60,000 పీపుల్ ఉన్నారు కానీ అక్కడ పక్కన దేనన్నా విధ్వంసకర పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయా? నేను వెళ్ళి నా ఫ్రెండ్, ఓకే ఫ్రెండ్, హౌ ఆర్ యూ డూయింగ్? ఓకే, ఐ డోంట్ థింక్, సి కరుణాకర్ సుగుణ ఇస్ మై ఫ్రెండ్. ఓకే, వాళ్ళ మీదకి ఒక అబండం వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్తో నేను నిలబడతాను. నేను అంటే ప్రతి భారతీయుడు ఇట్లా ఆలోచిస్తే భారతదేశమే మారిపోయింది. నేను ఇప్పుడు ఏం చెప్తా తెలుసు, ఎంతసేపు మీరు నేను చెప్పింది రైట్ రాగా? ముస్లిమ్స్ కష్టమైనప్పుడు క్రిస్టియన్ వెళ్ళి నిలబడి రిలీజన్ పక్కన పెట్టు, నీ మీద అనవసరమైన అబండం పడుతుంది, నాకు రిలీజన్తో పని లేదు, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఐఎమ్ స్టాండింగ్ ఫర్ యూ అని ఒక క్రిస్టియన్ చెప్పగలిగితే, అదే హిందూ కూడా నిన్న దాడి జరిగింది, ఇది నేర్చుకోవాలా, ఈ బుద్ధి మనకు రావాలా. నేను అంటదేమంటే, ఇప్పుడు శివశక్తి ఆఫీస్ నుంచి ఒకరు బయటకు వచ్చి నిన్న దాడి ఎందుకు జరిగింది, ఆ పాస్టర్ ఫోన్ చేసి అరే అనవసరం అంటే ఇవి మాట్లాడాలి. ఒక కమ్యూనిటీలోంచి ఎక్స్ట్రా మైల్ అంటారు దీన్ని, ఆ ఎక్స్ట్రా మైల్ తీసుకొని నేను నీతో ఉన్నాను, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ ఇన్ దిస్ టైమ్, నీ మీద అనవసరమైన అబాండాలు. ఐ స్పోక్ టు హమానా ప్రసాద్. ఫస్ట్ కాల్ ఐ కాల్డ్ హిమ్, ఐ వెంట్ టు హిస్ ఫేస్బుక్, గాట్ ద నెంబర్, ఐ సెడ్, హే ఐ అండర్స్టాండ్ యువర్ హ్యూమర్, నీ హ్యూమర్ నాకు అర్థమైంది, అది మా వాళ్ళకి అర్థమైనట్లు లేదు. ఎవడైనా బండి మీద కొంచెం ఇట్లా ఊగుతూ ఉంటే తాగేడేమో అని కామన్గా అంటారు, నువ్వు అట్లాంటి కామెంట్ ఏదో చేసినట్టున్నావు నీ వాల్ ఫేస్బుక్ మీద, దాన్ని మా వాళ్ళు నిన్ను మర్డర్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్, అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటా. అంటే అందుకే సార్ వీళ్ళు నేను గొర్రెలు అంటాను, నాకు వీళ్ళందరితో ప్రాబ్లం లేదు, నాకు క్యాథలిక్స్తో ప్రాబ్లం లేదు, నాకు మెయిన్ లైన్ చర్చెస్తో ప్రాబ్లం లేదు. హీ స్పోక్ టు మీ, అంటే ఒక 10 నిమిషాలు మేము మాట్లాడుకున్నాం, అరే వీఆర్ ఫ్రెండ్స్. నాకు కరుణాకర్ సుగుణ ఎంతో ఫ్రెండ్, ప్రవీణ్ కూడా అంతే ఫ్రెండ్ అంటా నేను. నాకు మనుషులు కావాలా. ప్రవీణ్ చెప్పింది ఏంటి, టీచింగ్ ఆఫ్ ప్రవీణ్, మనుషుల్ని మనుషులుగా చూడండి. నేను చేస్తుంది ఏంటి, మనుషుల్ని మనుషులుగా చూడటమే కదా. ఆయన కామన్ సెన్స్ తో ఒక మాట అని ఉంటే, మీరు మనిషిని మనిషిగా చూసినట్లయితే, నేను మళ్ళీ చెప్తా, మనిషిని మనిషిగా చూసినట్లయితే ఈ రోజు మీరు అసలు అక్కడ ఏ పరిస్థితులు లేవు, అక్కడ ఎలాంటి విధ్వంసకర సంఘటనలు జరగట్లేదు, కానీ మీకు మీరే ఊహించుకున్నారు జరగబోతాదేమో. నేను అడిగిన మీరు సమాధానం, నేను ఒక 40 మినిట్స్ నుంచి మీతో మాట్లాడుతున్నా, నాకు ఒకదాని కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఒకటి చెప్తాను, ఒక 60,000 మంది అక్కడ గ్యాదర్ అయ్యారు, 60,000 మంది ఏం చేశారు, పాటలు పాడుకున్నారు, మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ ఏదైనా ఒకటి ఉంది అని అంటే దీన్ని ఇలా పడేసిన సంఘటన కూడా మనం అక్కడ చూడలేదు, కానీ మీరు ఊహించుకున్నారు. ఎట్లా ఊహించుకున్నారు? మేబీ ఇలా అట్లీస్ట్ ఆ స్టాండ్ తీసుకుని ఉన్నా మీరు బయటకు రావచ్చు. అది ఏది జరగలేదు, జరగబోతాదేమో అని అనిల్ గారు ఊహించేసుకుని
మీరు చెప్పింది ఏంటంటే నో 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 ఇది యాక్సిడెంటే అని అనేసారు. ఇంకొకటి చెప్తాను, మీరు డాక్స్ కామన్ సెన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక 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 వ్యక్తి, ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మొత్తం ప్రయాణం అంతా తాగాలి అంటే అతను ఒక పచ్చి తాగుబోతు అయి ఉండాలి. ఒక విషయం కామన్ సెన్స్. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్, ఎందుకంటే నేను అడిగిన ప్రతి దానికి దేనికి నాకు మీ దగ్గర నుంచి ఆన్సర్ రాదు. బట్ నేను ఏమైతే మాట్లాడాలనుకుంటున్నా అవి మాట్లాడేస్తాను, ఎందుకంటే సోషల్ మీడియాలో నేను మిమ్మల్ని చాలా ఫాలో అయ్యాను, నేను చాలా చూసాను మిమ్మల్ని. ఓకే, ఇంకొకటి నేను పర్సనల్ గా అనుకుంటే అసలు మీరు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఫ్రెండ్ అని చెప్పుకోకుండా ఉంటే బాగుండే నా పర్సనల్ ఫీలింగ్. మీరు ఆయనతో నేను చాలా ట్రావెల్ చేసిన వ్యక్తిని, నాకు తెలుసు, ఆయనలో ఒక స్పార్క్ తీసుకొచ్చింది నేనే అని చెప్పుకుని ఉంటే చాలా బాగుండుండే. కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఫ్రెండ్గా మీరు యూట్యూబ్కో సోషల్ మీడియాకో పరిచయం కాకుండా ఉంటే బాగుండేది. మేబీ ఇప్పటి నుంచి అనిల్ గారిని ఎవరైనా సరే పాస్టర్ ప్రవీణ్ గారితో ట్రావెల్ చేసిన ఒక వ్యక్తిగా భావిస్తే బెటర్ అని నా ఫీలింగ్. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాజమండ్రి వెళ్ళటానికి దారంతా తాగుతూనే ఉంటారు, హెల్మెట్ తీయకుండా. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటి అని అంటే, ఆయన పార్కులో పడిపోయినప్పుడు కూడా తాగేసిన తర్వాత నువ్వేంటో తెలీదు, నేనేంటో తెలీదు కదండి. ఐ రైట్? నేను తాగేసానండి, తాగిన తర్వాత స్వర్ణ యాంకర్ కూర్చోబెట్టి ఒక 2-3 గెస్టులతో నాకు తెలీదు, ఎందుకంటే నేను తాగేసాను. అప్పుడు నేను ఏం చేస్తాను మండు టెండ్లో, అప్పుడు కూడా నో 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 నేను పాస్టర్ ప్రవీణ్, ఆమె పాస్టర్ ప్రవీణ్ పగడాల, నేను హెల్మెట్ తీయకూడదని తీలే. ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే మాస్క్ 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 తీలే ఎక్కడ. ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే ఫుటేజ్ లో మనం చూసినట్టు లారీ వెళ్ళిపోతుంది, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు పడిపోయారు. ఎలా పడిపోయారు? ఎలాగాని పడలేదు, హెల్మెట్ రోడ్డుకి తగిలి ఇలా పడ్డారు. అదెంత ఆశ్చర్యం అంటే మిరాకిల్. ఆయన అప్పుడు కూడా తీయకుండా అలాగే కూర్చొని ఉన్నారు. కనీసం మన ఫుటేజ్ చూస్తే కొన్ని మినిట్స్ అక్కడ కూర్చుని ఉన్నారు. ఆయన తీసి పక్కన పెడతాం, ఎందుకంటే నువ్వు తాగేసావు ఆల్రెడీ, నీకు దెబ్బ తగిలిన తర్వాత కామన్ సెన్స్ మీకు ఉండదు. దీనికి దేనికైనా ఆన్సర్ ఉందా? No, see, this has been going on for 20. హోటల్ ఆయన పార్క్ లో కూర్చుని ఉన్నప్పుడు బ్లూ కలర్ ప్యాంట్ మనం క్లియర్ గా చూసాం, డెడ్ బాడీ దగ్గర ఉన్న ప్యాంట్ వేరే. ఇంకొకటి బండికి దగ్గర మొబైల్ హోల్డర్ ఉండింది, పాప ఈ బండికి లేదు. నేనేమంటా, ఇది యాక్సిడెంటా లేకపోతే మర్డర్ పక్కన పెట్టేద్దాం. ఈ డాట్ పాయింట్స్ ఎక్కడైనా కలుస్తున్నాయా? టూ థింగ్స్ సార్. ఒకటి వచ్చేసి హై లెవెల్ ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి, దానికి ఏది సమాధానం లేకుండా ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న అనిల్ గారు మీరు ఇది యాక్సిడెంట్ అని ఎప్పటికీ స్టాండ్ తీసుకోవడం, డే 1 మీరు యాక్సిడెంట్ అని స్టాండ్ తీసుకున్నారంటే తప్పలేదు. కానీ మన కళ్ళ ముందు ఇన్ని డాట్స్ కలవకుండా మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు కూడా ఇది యాక్సిడెంటే అని యాజ్ ఏ ఫ్రెండ్ గా మీరు అనుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం. సో అందుకే కొంతమంది అంటున్నారు కదా, అనిల్ గారికి బాగా డబ్బు ముట్ట చెప్పింది కాబట్టే ఆయన వచ్చారని. మేబీ మీ ఫోన్ పే నెంబర్ పంపించండి, ట్రాన్స్ఫర్ చేస్తాను అందరికి. అన్ని అకౌంట్లు ఎందుకు వేస్తారు? దాని కూడా చాలా లెక్కలు ఉంటాయి. తీసుకున్నారేమో, అలా తీసుకోకుండా ఎందుకు ఇలా ఇన్ని డాట్స్ కలవలేనప్పుడు మీరు స్టాండ్ తీసుకున్న స్టాండ్ కి సంబంధించి మీరు కామన్ సెన్స్ తో మాట్లాడాలి కదా. వెరీ స్టూపిడ్ ఐడియా, బికాజ్ దట్ డజంట్ ఈవెన్ గో ఇంటు మై మైండ్. పైసల కోసం వెళ్ళేది మన పాల్ కూడా అంటున్నాడు. పాల్ అయితే నాకు కే పాల్ గారు కూడా అంటే ఆయన నాకు గురువు కంటే బికాస్ హీఈస్ మై హీరో గ్రోయింగ్ అప్ వాచింగ్ హిమ్. లెట్ మీ సే సంథింగ్, బికాస్ దిస్ గై మ్యారీడ్ a Dalit, I also went and married something like that, like somebody like that. And he was my role model. I wanted to marry somebody from Northeast India and all of that. I said, and then I joined him. He married somebody. So naga bavalanni vachesini. And that is how he influenced me. అట్లాంటిది ఆయన ఇక్కడికి వస్తే రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరు కొడతా ఉంటే, అంటే ఆయన ముంబైలో స్టేజ్ మీద చూసిన పర్సన్ నేను, మీకెవరు తెలియదు, చాలా మందికి అంత ఇది రాలేదు. ఆయన 7-star హోటల్లో ఉంటే ఆయన క్రూసైడ్ పెట్టిన 11 మెంబర్స్లో నేను ఒకడిని, యంగెస్ట్ ఫెలో ఆ టీంలో. అంత చేసి ఆయన అక్కడ చూసి ఆయన వస్తున్నాడంటే అదొక ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్, ఒక డజన్ కార్లు, అది ఎస్కార్టు బౌన్సర్స్ హిమ్సర్స్ ముంబైలో, ఐమ్ టాకింగ్ అబౌట్ ముంబై, లాంగ్ టైమ్ బ్యాక్. అట్లా చూసిన వ్యక్తిని, విమానం ఏరోప్లేన్ కొన్నాడు అప్పుడు ఆ టైంలో, అట్లా చూసిన వ్యక్తిని ఇక్కడ విలేజెస్లోకి వెళ్ళి దెబ్బలు ఏంటంటే నాకు కోపం వస్తుంది, నాకు గుచ్చుకుంటుంది. బికాజ్ నేను అట్లాంటి బికాజ్ హీ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ సో మచ్. ఈరోజు నేను ఏమైనా ఉన్నానంటే, ఇఫ్ ఐఎమ్ సంథింగ్ టుడే, లెట్ మీ టెల్ యూ సంథింగ్,
బైబిల్ తగలబెడితే నేను ముందుకు వచ్చి మాట్లాడినా. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డాక్టర్ కే పాల్. అంటే ఆయన లీడర్షిప్ బట్ అంటే నాలో ఆ ఇనిషియేటింగ్ యాటిట్యూడ్ అనేది. నేను కోవిడ్ రాకముందు డాక్టర్స్ ఒక 40 డాక్టర్స్ గ్యాదర్ చేసిన. కోవిడ్ వస్తుందని ఎవరికి తెలియదు ఆ టైంలో. ఆ గ్యాదర్ అయిన డాక్టర్స్ ని క్రమేణా దాన్ని ఒక రిజిస్ట్రేషన్ చేపించి తెలంగాణ క్రిస్టియన్ డాక్టర్స్ అసోసియేషన్ పెట్టిన నేను. దెన్ కోవిడ్ కేమ్. ఐ డిడ్ నో దట్. ఐ డిడ్ దట్. సో ఇట్లాంటి అన్ని చేయడానికి నా ఇన్స్పిరేషను, నా హీరో ఎవరంటే డాక్టర్ కే పాల్. అట్లాంటి మనిషి రోడ్ల మీద దెబ్బతింటే, ఎలక్షన్లో పోటీ చేస్తుంటే ఆయన మీద మిమిక్రీ చేస్తూ ఉంటే జనాలు, ఆయన టాప్లెస్ వెహికల్ వెళ్ళి కామెడీ పీస్ అయిపోతుంటే నాకు లోపల చాలా కోపము, చాలా బాధ ఉంటుంది. సో ఆ టైంలో 2 సార్లు నేను కే పాల్ కలిసినాను ఆఫీస్కి వెళ్ళి. ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఐ సెడ్ యూ విల్ నాట్ విన్ ఎలక్షన్ అన్లెస్ యూ హ్యావ్ మనీ. గెట్ దిస్ మచ్ మనీ ఫ్రమ్ వేర్ ఎవర్, దెన్ ఐ విల్ బీ విత్ యూ, సీ దట్ యూ విల్ విన్ ఇన్ 4 places అని నేను ఒకటి చెప్పిన. ఐ సెడ్ నో నో నో, హోలీ స్పిరిట్ నాకు చెప్తలేదు అనేదో నాకు మాట చెప్పాడు. సరే చలో అని వచ్చేసిన. నెక్స్ట్ టైం ఆయనకు వీడియో పంపించి, ఏది సీఎం రేవంత్ గారు, పాల్ గారు సమ్మిట్ పెడుతున్నాడు, ప్లీజ్ కమ్ అని అఫీషియల్ వీడియో యాజ్ అ సీఎం ఆయనకి ఇచ్చినప్పుడు దెన్ ఐ జాయిన్ హిమ్. వెరీ షార్ట్ టైం 4 days. అప్పుడు నేను మరలా ఆయన్ని ఈ క్రైస్తవ నాయకులకు అందరికీ దగ్గర చేయాలని నేను ప్రయత్నం చేసిన. ఒక 50 మంది బిషప్స్ని, డాక్టర్ సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళినా నేను, ఏది ఈ సమ్మిట్కి సహకారం ఇవ్వాలని చెప్పి. సో ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే కే పాల్ని మరలా నేను ఆ రేంజ్ లో చూడాలి, బికాస్ హీస్ బీన్ మై హీరో. కాబట్టి నేను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే ఆయన మొన్న ఏదో వచ్చేసి వీళ్ళంతా అమ్ముడు పోతారు పైసలు. ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, కామన్ సెన్స్. ఇప్పుడు నేను మీ దగ్గర ఒక 10 పాయింట్లు పెట్టాను, ప్యాంట్ కలర్ పెట్టాను, హెల్మెట్ పెట్టాను, ఓకే, తాగి మందు కొనుక్కున్నాను. ఒక పిక్చర్ వచ్చినప్పటికీ ఆయనకి మీసాలు, గడ్డలు, బియర్డ్ ఇవన్నీ ఉన్నాయి. ప్రవీణ్ గారికి అవి లేవు. అదొకటి వచ్చింది. ఇది మేము ఏలూరులో ఉన్న ఫుటేజ్ మేము చేసింది కాదని అక్కడ పోలీసులు చెప్పారు. మళ్ళీ దాన్ని ఎవిడెన్స్ గా చూపించారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇవన్నీ చూసి ఇక్కడ ఎక్కడ డాట్స్ కదలలేదు కదా, ఏం చెప్తారు? నేను ఇటువైపు నుంచి ఇటువైపు రావడానికి ఇంకా నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి అని అంటున్నారు. అంటే నా ప్రయోజనం కోసం కాదు. నేను అంతేమంటే నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే, నువ్వు ఇచ్చే ఎవిడెన్స్ ఈ టైంలో అంటే అగైన్స్ 300 కెమెరాస్కి నువ్వు ఎవిడెన్స్ ఇస్తున్నావు. సో యువతలు ఉన్న ఎవిడెన్స్ చాలా హై ఉంది. సో నువ్వు దాన్ని డిఫీట్ చేసి ఒక ఎవిడెన్స్ ఎందుకు ఒక్కసారి కూడా ఫేస్ కనిపించలేదు? స్పెక్యులేషన్స్ అవుతాయి. నేను అన్నదేమంటే అలాంటప్పుడు మీరు న్యూట్రల్ గా ఉండాలి కదా. వన్ సెకండ్. నేను అన్నదేమంటే నీ వర్షనే కరెక్ట్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మర్డర్, దెన్ హై లెవెల్ ప్రీ-ప్లాన్డ్ మర్డర్ అయితే, దెన్ మీ వర్షన్ ప్రకారము అంటే మర్డర్ వర్షన్ ప్రకారము అక్కడ బైక్ మీద డూప్ నడిపిస్తూ ఉంటే వాడి వెనకాల ఖచ్చితంగా ఒక గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడో ఒక చోట కిడ్నాప్ చేసి ఉంటారు సమ్ టైమ్, అంటే స్టార్టింగ్ లోన్ ఒకడు. సో ఆ స్టార్టింగ్ సెల్ టవర్స్ నేనదేమంటే నీకు డిజిటల్ కానీ ఎలక్ట్రానిక్ కానీ హార్డ్ కోర్ ఎవిడెన్స్ కావాలా కోర్టులో నిలబడాలంటే. బికాస్ ఇక్కడ ఉన్నదంతా డిస్మిస్ చేస్తున్నారు. యాక్సిడెంట్ కాదనగానే యు ఆర్ డిస్మిసింగ్ 300 ఫుటేజెస్, కెమెరాస్ మొత్తం డిస్మిస్ చేస్తున్నారు. ఆ వర్షన్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. సో ఈ వర్షన్ తీసుకున్నప్పుడు ఈ వర్షన్లో ఆలోచించండి. నేను అంటే ఏమంటే హూ ఆమ్ ఐ టు సే ఎనీథింగ్. నేను ఈ పోర్టుగాళ్ళని ఇంకో మాట చెప్పాలంటే నేనేమంటే గో డౌన్, గో డీపర్ ఫర్ ఎవిడెన్స్. నేనేమంటే అక్కడ మేలు జరగాలనేది అందరి ఉద్దేశం, నిజం రావాలనేది అందరి ఉద్దేశం. నిజం వచ్చి రుజువు అవటం అనేది క్రెడిబిలిటీ పెంచింది క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా. సో దానికోసం ఉన్నాం. ఏమంటే గో డౌన్ లిటిల్ బిట్. నేనేమంటే డూప్ వర్షను వారి వెనకాల ఒక గ్యాంగ్ ఎక్కడో కిడ్నాప్ చేశారు. సమ్ ట్రైల్ వదిలిపెడతారు వాళ్ళు, ఫోన్ లైన్స్ బిజీ ఉంటాయి. వాళ్ళు 10 మంది ఎక్కడో ఆయన పట్టుకొని ఆయన్ని అటాక్ చేసి కొట్టి బాడీ తీసుకుని రావటం, సో మెనీ థింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలంటే డిజిటల్ కానీ ఎలక్ట్రానిక్ కానీ పేపర్ కానీ కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి ఇటువైపు నుంచి. అది ఎస్టాబ్లిష్ చేస్తేనే ఈ వర్షన్ నిలబడుతుంది.
అంతేగాని నేను అనేది కోర్టులో ఎంతవరకు నిలబడదు ఇది నేను మాట్లాడలేదు. బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఐజీ గారు ఒక కమెంట్ పాస్ చేశారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడకూడదు, మాట్లాడట్లేదు. ఎక్కడైతే బయట కొన్ని వాదనలు నడుస్తున్నాయి దాని గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా 300 ఫుటేజ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటున్నారు. దానికి సంబంధించి ఆయన ఫేస్ ఎక్కడ రివీల్ కాలేదు. 3 గంటల సేపు పార్క్ లో ఆయన హెల్మెట్ తోనే పడుకున్నారంటే మరి పట్టుకున్న పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆయన్ని లోపల పడేయాలా? ఆయన పడేయలేదు. మరి ఆ పోలీసు మీద ఎలాంటి కేసులు లేకపోతే ఆ పోలీసు మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో మనకి తెలియదు. బట్ ఇప్పటికీ కూడా మీరు రాలేనట్టు ఎవిడెన్స్ ఇదంతా కూడా ఐ విట్నెసెస్ తోనూ లేకపోతే సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫుటేజెస్ త్రూనే మనం మాట్లాడుకుంటున్నాం. కొంతమంది ఉద్దేశం ఏంటి అని అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఫ్రెండ్ అయ్యి ఉండే అనిల్ గారు న్యూట్రల్ గా ఉంటే బెటర్ ఏమో. మీకు క్లారిటీ లేనప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నారంటే మీకు డబ్బులు ముట్టాయి అనేది. బట్ చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. I said my fingers are crossed after I came to ఈయన ఈ యాంటీ కన్వర్షన్ ఫైట్ చేస్తున్నాడు అన్నప్పుడు I said okay my fingers are crossed అని చెప్పిన. బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ కాంక్రీట్ ఎవిడెన్స్. నేను ఇటువైపు వాళ్ళకి చూద్దాం హెల్ప్ చేస్తున్నా. I said get hardcore evidences. ఊరిగా దవా ఇచ్చి స్టూడియోలోకి వచ్చి పెద్దగా మాట్లాడేది కాదు. గెట్ సమ్ మీ దగ్గర మీరు ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో దాన్ని కూడా నమ్మే పరిస్థితులు బయట లేవు కాబట్టి న్యూట్రల్ అనేది ఇక్కడ. మీరు ఏదైతే 300 ఉన్నాయి, 300 ఒక దాంట్లో కూడా ఆయన హెల్మెట్ తీరా. ఎవరికో ఒక మంది కొండదని హెల్మెట్ లేదు. బట్ ఆయనకి మీసాలు గడ్డలు తెలుగులోనే చెప్తున్నారు. మీసాలు గడ్డలు ఈ బియర్డ్ అంతా ఉండింది. అతను మనం పాస్టర్ అని మనం అనలేము. ఆయన స్ట్రాల్ కేఏ పాల్ గారు అన్నట్టు స్ట్రా పెట్టి తాగారా? ఎక్కడో చోట తాగుతారు కదా. సీసీ కెమెరాలు లేని చోట వెళ్ళి తాగుతారా? కొనుక్కున్న వ్యక్తి ఏమో సీసీ కెమెరాలు ముందు కొనుక్కున్నారు, తాగడం మాత్రం వెనక్కి వెళ్ళి తాగారా? కాదు కదా. దట్టు మొత్తం దారంతా తాక్కుంటూ వెళ్ళిన వ్యక్తి. సో అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. అండ్ బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ, ఇఫ్ ఇట్ ఇస్ ఎ మర్డర్, సో లెట్స్ సే ఇట్స్ ఎ మర్డర్ అన్నప్పుడు దానికి అగైన్ యూ షుడ్ డీల్ ద రూట్ కదా. ఇట్లాంటి మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి, దీనివల్ల ప్రభావం ఏంటి, నిన్న ఒకటి జరిగింది, దీనికి సొల్యూషన్ ఏంటి? యాక్చువల్ గా మర్డర్ అని కనుక బయటపడి ఉంటే డిస్కషన్స్ నీ వైపుగా నడిచి ఉండేవి ఖచ్చితంగా. అది హత్య కాదు, అది యాక్సిడెంట్ అన్నప్పుడు ఇంకా దానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? లేదు, రైట్? నిజంగానే అది మర్డర్ అని ఎక్కువ శాతం అది బయటకు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కువ శాతం మర్డర్ అనే ఉంది. 70% మీరు చూసినా సరే మీరు నేను అదే ఇప్పుడు మర్డర్ అని చెప్పి ఎక్కడో చోట కొంచెం బయటకు వచ్చి ఉంటే డిస్కషన్స్ అన్ని దాని గురించి జరుగుండేవి. మీరు అన్నట్టు హిందూ కమ్యూనిటీ వాళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీ కొట్టుకుని చచ్చిపోవడాలు భారతదేశం యొక్క దానికి ఏది స్పాయిల్ కాదు. ఐఎమ్ సారీ, మీరు అలా అనుకోవడం కూడా తప్పే. మీరు ఊహించేసుకున్నారు జరిగిపోతుందేమో, జరగదు. క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు కూడా స్లోగన్స్ చేస్తారేమో, కాస్త గట్టిగా వాళ్ళ బాధను ఏడుపు ద్వారాను మాటల ద్వారాను చెప్తారేమో తప్ప పక్కనున్న దాన్ని దేన్ని విధ్వంసం చేయడం వాళ్ళు రెడీగా లేరు, చేయలేరు. అన్నప్పుడు ఏదో అయిపోతుందేమో మీరు అనుకుని ఏదో స్టాండ్ తీసుకున్నారు. అది కాస్త ఇబ్బందికరంగా కొంతమందికి అనిపించింది. బట్ డిబేట్స్ ఎక్కువ కావాలా? నేను కమిట్మెంట్ కున్నాను ఇక్కడ. నేనేమంటే ఒకవేళ మర్డర్ అయితే డబుల్ చేయాలి. మీరు న్యూట్రల్ గా ఉండి మాట్లాడుంటే ఇప్పుడు అనిల్ గారు అనే మాటలకి ఒక వాల్యూ ఉండేది, ప్రజలు నమ్ముండేవారు. ఇప్పుడు ఈ మాటల వాల్యూ అనే మాట ఎందుకైతే అన్నాను, మీరు డైరెక్ట్ గా యాక్సిడెంట్ అని డిక్లేర్ చేసి చెప్పేసుకున్నారు కాబట్టి మీరు ఏం చెప్పినా ఎవరు వినడానికి రెడీగా లేరు. అది నేను అనేది. మీరు న్యూట్రల్ గా ఉండుంటే ఎస్ ఇవి ఫుటేజ్లు, ప్యాంట్ బ్లూ కలర్, అది హోల్డర్, రకరకాలు ఉన్నాయి, క్లారిటీ రావాల్సి ఉందని విని అనిల్ గారు డే 1 న్యూట్రల్ మేబీ మీరు అన్నట్టుగా డే 1 లో ఒకవేళ మీకు అది యాక్సిడెంట్ అని అయ్యి ఉన్నప్పుడు మాట్లాడుతున్నది ఐజీ కన్ఫర్మ్ చేసేసాడు లాస్ట్. సో దెన్ వెర్ ఇస్ ద ఛాన్స్ ఫర్ మీ టు సే ఎనీథింగ్. నేను అనేది తర్వాత నాకు రక్షణ వాళ్ళు పిలిచి ఒక ఇది ఈజ్ ఫైటింగ్ ఫర్ యాంటీ కరప్షన్, యాంటీ కన్వర్షన్, ఏదైనా కావచ్చు. రీజన్స్ మన మర్డర్ అని బయటకు వచ్చి ఉంటే రీజన్స్ గురించి మాట్లాడి ఉండేవాళ్ళము. హెల్దీ డిబేట్ చేయాలి, హెల్దీ డిబేట్స్ చేసి ఉండేవాళ్ళం. బట్ అది కాకపోయేసరికి ఎవరి వాదనలు వాళ్ళు, ఎవరి ఆరోపణలు వాళ్ళు తెర మీద తెస్తున్నారు. ప్రవీణ్ ఇన్సిడెంట్ ఈజ్ నాట్ అదొక్కటే ఇన్సిడెంట్ కాదు, నిన్న ఒక ఇన్సిడెంట్ అయింది. బాధాకరం ఏంటంటే మీ విషయంలో బాధాకరం ఏంటంటే ఇన్ని ఇయర్స్ టుగెదర్ గురించి మాట్లాడరు ఎవరు. పర్సనల్ ఫ్రెండ్ ఓకే, మీరు చెప్పి ఉండాల్సింది కదా ఒక మాట గట్టిగా. నేను చూసినంత వరకు పాస్టర్ ప్రవీణ్ ఎప్పుడు తాగలేదు అని. ఆఫ్ ద అటాక్స్ 2024 లో 84% ఇంక్రీజ్ అయిన అటాక్స్ ఆన్ మైనారిటీస్, ఆన్ క్రిస్టియన్. అండ్ అది దేశం పేరు చెడగొడుతుంది. అంటే నేను అర్థమంటే ఇక్కడ మనము గ్రౌండ్ లెవెల్లో ఒకళ్ళు రెచ్చగొట్టుకొని దాడులు వీటికి ఆలోచన కానీ, బట్ నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి?
ప్రవీణ్ ఇష్యూ కెన్ యాక్చువల్లీ మీరు చెప్పేది డిఫరెంట్ జోనర్ అండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో కమ్యూనిటీకి సంబంధించి అక్కడ ఎటువంటి గొడవలు గందరగోళ పరిస్థితులు జరగలేదు, జరిగి ఉండవు. మర్డర్ అని చెప్తున్న 70% ప్రజలకు మర్డరా concern ఏంటంటే, మర్డరా యాక్సిడెంట్ అనేది ఇక్కడ లెక్క. అంతేగాని విధ్వంసకర సంఘటనలకు మాత్రం క్రైస్తవ సోదరులు వాళ్ళు ఎవ్వరూ కూడా, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు కూడా అటువైపు Christians- వెళ్ళడానికి రెడీగా లేరు. క్రిస్టియన్స్ తిరుగుబడతారని కాదు నేను చెప్తుంది. క్రిస్టియన్స్ దాడులకి గురవుతున్నారు, దాడులు ఎక్కువైనాయి, వాటిని ఖండించేది ఎవరు, ఇంటర్ ఫెయిత్ ఏది. నేను ఎట్లయితే ఒక ఎక్స్ట్రా మైల్ తీసుకొని ఫ్రెండ్ అని వెళ్ళినానో అటువైపు నుంచి కూడా రావాలి కదా, పీస్ అప్పుడే కదా మీరు వస్తుంది. ఫ్రెండ్ అని చెబుతూనే ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడిన అనిల్ గారు, నేనుండగా నాకు తెలిసినంత వరకు ఒక్కసారి కూడా ప్రవీణ్ పగడాల గారు ఆల్కహాల్ తీసుకోలేదు, నేను ఎవరి త్రూ వినలేదు అని ఒక మాట చెప్పలేకపోయారు చూడండి. అది కాస్త బాధాకరంగా ఉంది క్రిస్టియన్స్ కమ్యూనిటీ వాళ్ళకి. నాకు పోనీ మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, నాకు ఒక రుజువు లేకుండా నేను మాట్లాడాలి. I can't speculate something. అంటే మీరు ఇండైరెక్ట్ గా తాగారని చెప్తున్నట్టే నాకు కదా. రుజువు కావాలి. నేను అడిగేది ఏంటి తెలుసా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆత్మసాక్షిని. మీతో ఇన్ని రోజులు తిరిగినప్పుడు, మీతో కలిసి కూర్చుని భోజనం చేసినప్పుడు ప్రవీణ్ పగడాల గారు తాగడం ఎప్పుడైనా మీరు చూసారా? నేను చూడలేదు, కానీ వచ్చిన ఫుటేజెస్ చూడాల్సి వస్తుంది. ఫుటేజ్ నుంచి పక్కన పెడదామా 2 నిమిషాలు? ఒక నిమిషం. ఎన్ని ఇయర్స్ ఫైనల్ గా నేను కంక్లూడ్ చేసేస్తాను. ఫైనల్ ఇది, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఫ్రెండ్స్? 2017 నుండి ఆల్మోస్ట్ 8 years. 8 ఇయర్స్. ఈ 8 ఇయర్స్ లో మీరు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, ఒక నిమిషం కంప్లీట్ ఇంతన్నా మందు తీసుకుంటారు అని మీకు ఎవరైనా చెప్పారా? పోనీ మీరు చూసారా? నేను చూడలేదు. పోనీ ఎవరైనా చెప్పారు అండి? నేను చెప్తాను. See, ఏంటి మన సైకాలజీ నేను చెప్పనా? నాకు కొంతమంది చెప్పారు, ఏమని? కానీ నేను ఎవిడెన్స్ లేదు కాబట్టి నేనేం మాట్లాడలేను. నాకు అది కావాలి. మీకు కొంతమంది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తాగుతారు అని చెప్పారు. See, you're trying to pull something out of my mouth which I don't No. wanted to say. ఏ ఛానల్లో కూడా నేను మాట్లాడకూడదు అనుకున్నది నేను చెప్పనది, నేను అనదేమండి. అందుకే నేను అన్నది, నాకు ఒక హార్డ్ కోర్ ఎవిడెన్స్ లేకుండా ఇండైరెక్ట్ గా నేను హత్యని ఎందుకు జెండా ఎత్తలేదు అని అంటే, ఇదే నేను ఇటువైపు నాకు ఎవిడెన్స్ ఉంది కాబట్టి నేను ఇదే పట్టుకుని కూర్చున్నా. నాకు ఒక చిన్న లింక్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి, నాకు క్లారిటీ ఇవ్వండి. డిజిటల్ ఎవిడెన్స్. మీకు ఎవరో వచ్చి సమ్వన్, మీరు చూడలేదు, I'm not going to make సమ్వన్ any ఎవరో వచ్చి comments. పాస్టర్ ప్రవీణ్ గారు తాగుతారని చెప్పారు. No, I'm not making any comments on it. అయితే తాగలేనట్టే కదా. తాగలేదు అని నేను నమ్మటం అనేది మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. నమ్మట్లేదు. I wish I can believe that. No. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నారు వైఫ్ వచ్చి చెప్పుంటే బాగుంటది అన్నారు కదా, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేనే చెప్తున్నాను, మీ మాటలను బట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి మేబీ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందేమో అని అనిల్ గారు నమ్ముతున్నారు, రైట్? ఎస్. With an evidence. ఎవిడెన్స్ గురించి మాట్లాడలేదు, మీరు నమ్మకం గురించి మాట్లాడుతున్నారు, మీరు నమ్ముతున్నారు. I can no comments on it. ఓకే, అయితే నమ్మట్లేదు. I can't comment on it. ఓకే, I'm standing with an evidence only. ఇప్పుడు I can't comment. ఇప్పుడు నన్ను నేను ఏ స్టాండ్ లో ఉండాలని చెప్తారు మీరు? You be at journalist stand లో. ఓకే, సో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇండైరెక్ట్ గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి కాస్త ఆల్కహాల్ తీసుకునే హ్యాబిట్ ఉంది అని ఎవరితోనో విన్నారు. No comments on it. Okay. No comments on it. Off the record, no comments on it. Okay. Because that's what I'm saying. I cannot say anything Yeah, we can without. understand. We cannot say anything without evidence. Okay, evidence ఉంటేనే దాని గురించి మాట్లాడేది మనం. బట్ యాక్సిడెంట్ కంప్లీట్ అని అనడానికి కూడా సరైన ఆధారాలు లేవు. కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ప్యాంట్ మారింది, ప్యాంటు కెమెరా కలర్స్ మారినప్పుడు కెమెరాలో నాకు తెలిసి ఫిల్టర్ లో పెట్టి తీసుంటారు. ఫిల్టర్లు బట్టి, ఎందుకంటే హెల్మెట్ లో ఉన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు బాగా కనిపించాలి కదా. యాక్సిడెంట్ బైక్ పొజిషన్ డిపెండ్స్ ఆన్ ఫిజికల్ లాస్ ఆఫ్ దట్ టైం, స్పీడ్, గ్రావిటీ, వెలాసిటీ. మరి ఎప్పుడైతే తాగి బండి నడిపారో ఆయన పట్టుకున్న కానిస్టేబుల్ గారు, సమ్ పోలీస్ అధికారి ఎందుకు ఆయన అంత దగ్గరగా వచ్చి ఉండకపోవచ్చు, దగ్గరగా తాగున్నారని చెప్పారుగా, తాగేశారు, ఫస్ట్ థింగ్ ఐ థింక్ హీ సెడ్ ఆయనకు వడదెబ్బ తగిలింది అనుకుంటా, తాగలేదు అనుకుంటా అని చెప్పాడు ఆయన. అంత దగ్గరికి వచ్చి ఉండకపోవచ్చు, సో దూరంగానే ఉండొచ్చు. అవన్నీ మీరు నమ్ముతున్నారు. బట్ ఇట్స్ ఓకే డన్. ఇది మీ ఉద్దేశం ఏదైనా కావుండొచ్చు, ఇది నా ఉద్దేశం ఏదైనా కావచ్చు. బట్ చూద్దాం ఏం జరగబోతుంది. సో అంటే పర్పస్ అంటే నినదమంటే పెద్ద పర్పస్ ఇండియా ఎకానమీ, ఇండియాస్ ఇమేజ్, అక్కడ మాట్లాడాలా. ఒకరి మీదకి ఒకరు రెచ్చగొట్టుకోవటం బంద్ చేసి, ఎక్స్ట్రా మైల్ వెళ్ళి, ఎక్స్ట్రా ఫ్రెండ్షిప్ పెట్టుకొని, ఇంటర్ ఫెయిత్, ఇంటర్ కమ్యూనిటీస్ మధ్యలో రేషనల్ జడ్జిమెంట్కి అన్ని కమ్యూనిటీస్ నిలబడి
సైంటిఫిక్ దానికోసం దీని నిలబడి గురించి మాట్లాడితే నాకు తెలిసి డే అప్పుడు అంతా సరిపోదు మనం బట్ ముందుకు వెళ్తాం. అది అంటే that is where I'm standing. ఆయన మెసేజెస్ లో ఈ మందు తాగడానికి సంబంధించి కూడా చాలా క్లియర్ గా ఆయన మాట్లాడి ఉన్నారు. నేనేం నమ్ముతానంటే ఒక వ్యక్తి, ఇప్పుడు అది పొలిటీషియన్ అన్నా కావచ్చు, ఒక వ్యక్తి చేసే పనులు బట్టి వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటో మనకు అర్థమవుతాయి. సో ప్రవీణ్ పగడాల గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు, ఆయన గంటల స్టూడియోలో కూర్చుని డిబేట్లు చేసిన సందర్భం, వీటన్నిటిని బట్టి అండ్ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆయన ఏదైతే చెబుతున్నారో అదే ఆచరించే రకమని. సో ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మేబీ నాకు ఎక్కడి నుంచో ఉంది ఇండైరెక్ట్ గా, దాన్ని నేను Let me say something. I'm looking at as we are ending this one. నేను చూస్తుంది ఏంటంటే, నేను ఎక్కడున్నానంటే, where I am actually అంటే, I'm looking at US economy. I'm looking at Germany's economy. 88,000 USD. ఇది USD. Germany also 55,000. India is 3,000. China is somewhere. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని, వీటన్నిటికీ డెవలప్మెంట్కి కారణం వాళ్ళకి మనం ఎంత వెనకాల పడి ఉన్నాం. మనం ఇంకా కమ్యూనల్ మర్డర్స్, కమ్యూనల్ ఫైట్స్, రిలీజియస్ ఫైట్స్ ఇక్కడ ఉన్నాం. సో వీటికి ముందుకు వెళ్ళాలంటే ఎక్కడ అంటే సైంటిఫిక్ ఫీవర్ రావాలి. నేను అన్నదేమంటే, సో ఐఎమ్ దేర్ విత్ ఐ హ్యావ్ ఎ సైంటిఫిక్ నేను అన్నదేమంటే, ప్రవీణ్ పగడాలని నేను తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. ఎందుకంటే అవతల నాకు ఒక ఎంటైర్ 40 సైంటిస్ట్ కమ్యూనిటీ నాకు టచ్లో ఉన్నారు US నుండి, who are there talking about galaxies, why Bible, why 10,000 religions are not true, all of that. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని చూసినప్పుడు నాకు ప్రవీణ్ చిన్నగా కనపడతాడు. ప్రవీణ్ ఒక చిన్న ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతన్ని చంపే అవసరం ఉంటుందా అనే దగ్గర నా క్యాలిక్యులేషన్తో నేను ఎరవాను. సో ఆ డైరెక్షన్లో ముందుకు పోయి దేశానికి ఎకానమీకి ఉపయోగపడే పనులు చేద్దాం, మతాలకు అతీతంగా పోదాం అనే దగ్గర నేను మాట్లాడుతాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. రైట్, చాలా క్వశ్చన్స్ కి కొన్నిటికి నాకైతే ఆన్సర్ రాలేదు, బట్ ఇట్స్ ఓకే. ఓకే, మీ టైం ఇచ్చారు, మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.